born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. ఈరోజు మనం హైదరాబాద్లోని హైటెక్స్ పక్కనే ఉన్న అర్ధనారీశ్వర టెంపుల్లో ఉన్నాం. అసలు ఈ ఆలయ విశిష్టత ఏంటి, ప్రాశస్త్యం ఏంటి, అర్ధనారీశ్వర తత్వం అంటే ఒక జన్మెత్తడము లేకుంటే ఒక అవతారం ఎత్తడము కాదు, అది ఒక భావన. కేవలం అర్ధనాదేశ్వరులు అంటే మనం కేవలం ఒక ఆడ ఒక మొగ శివ పార్వతులు సగం సగం అనే భావనలతోటే బ్రతికినాము. మొదటిసారి మాకు అమ్మవారి ఆదేశం ఎందుకు ఇచ్చిండ్రో మాకు తెలియదు, కానీ ఎట్లయితే ఆది అంతము అనుభవిస్తున్నామే కానీ ఆ తత్వాన్ని చూడలేకపోయినాము. ఆ తత్వాన్ని నిలువెత్తు రూపంలో ఇరు శక్తులు, అంటే నిరాకారుడు, ఏ ఆకారం లేనివాడే శివుడు అని చెప్పి మనకి వేదాల్లో కూడా ప్రస్తావించున్నది. మరి ఇప్పుడు మీరే అన్నారు సృష్టికి అమ్మానాన్నలు ఎట్లా అయినారు? అసలు రూపమే ఉండాల్సిన అవసరం లేనివాడు మనకెట్లా రూపం వచ్చింది? మహిపాల్ యాదవ్ ఎవరు? ఇంతకు ముందు అతని ఆధ్యాత్మిక ప్రయాణం ఏంటి, అతను చదివిన వేదాలు ఏంటి, అతను చదివిన పురాణాలు ఏంటి? మీరు మహిపాల్ యాదవ్ అన్నారు. ఫస్ట్ నేను మహిపాల్ యాదవ్ కాదు. అసలు దేవుడు అంటే ఏందని తెలుసుకున్న తర్వాత నేను నా పేరు ఒకటే ఉంచుకున్నాను. ఈ రోజు వరకు నా గోత్రాన్ని కూడా ఎక్కడ వాడా. ఓకే, నా గోత్రం లేదు. గరిగిపాటి గారు కానీ, లేకపోతే షణ్ముఖ శర్మ గారు కానీ, చాగంటి గారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా ఉద్ధృతంగా ఇప్పుడున్న యువతని ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తున్నారు. వాళ్ళు నడిపిస్తున్నారు, వీళ్ళు నడుస్తున్నారు. కానీ ఎక్కడి వరకు తెలుసా? గిరి ప్రదర్శనలో అరుణాచలం అని ఆయన చెప్పింది ఒక 5 years బ్యాక్. దెర్ ఈస్ నథింగ్ ఇన్ అరుణాచలం. మేము పోయి వచ్చినాం, దానికి ముందు పోయినాం, దాని తర్వాత కూడా పోయి వచ్చినాం. ఆయన వీడియో ట్రెండ్ కానంత వరకు ఆడికి పోయి మనం చేసి వస్తుంది. మీరు చెప్పిన దానికి ఇక్కడ ఈ అర్ధనారీశ్వర టెంపుల్లో ఉండే నియమాలకి తేడా అండి. మనిషికి ఒక భక్తుడికి దేవుడికి మధ్యన ఏ డబ్బు ఉండదు. సో ఇక్కడ ఎవరు డబ్బులు వేసేయడానికి లేదు. మీరు ఒకప్పుడు కాంగ్రెస్ లీడర్ కదా, సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ టెంపుల్కి వస్తే విఐపీ దర్శనం ఎవరా? లేదు. ఆయన కూడా బుద్ధే చెప్తాం, కుదరదని. మాకు వస్తున్నాయి ఫోన్స్, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి మాకు ఫోన్స్ చాలా మంది ఫోన్స్ వస్తున్నాయి. మహిపాల్ గారు కానీ, మధులత గారు కానీ ఫ్యూచర్ లో ఒక అమ్మ భగవాన్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి ఒక మీ పైన ఒక కంప్లైంట్. మీరు అప్పుడు ఇంకొక 10 సంవత్సరాల తర్వాత వచ్చినా ఇట్లనే మీతో మాట్లాడు. మేమేమి వేషాలు వేసుకొని ఎప్పటికీ మేము మమ్మల్ని దేవుళ్ళుగా ప్రకటించుకోము, ఇలా సామాన్య మానవులుగానే ఉండిపోతామని చెప్పి నాకు ప్రామిస్ చేస్తారా? మీకు కాదు, ఆ శక్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నాము. ఆ ఊపిరాగే అంతవరకు కూడా ఇంకా సింపుల్ గా ఉండాలనేదే. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనం హైదరాబాద్లోని హైటెక్స్ పక్కనే ఉన్న అర్ధనారీశ్వర టెంపుల్లో ఉన్నాము. మామూలుగా భక్తులు ఒక గుడికి ఎక్కువగా వస్తున్నారు అంటే అక్కడ వారి నమ్మకం కానీ, వారి పూజలు కానీ, వాళ్ళ కోరికలు కానీ నెరవేరడం జరుగుతూ ఉంటుంది. అయితే గత కొద్ది కాలంగా, అంటే ఒక సంవత్సరం అన్న 2 సంవత్సరాలుగా ఈ ఆలయానికి భక్తుల రద్దీ చాలా ఎక్కువగా పెరుగుతూ వస్తుంది. అసలు ఈ ఆలయ విశిష్టత ఏంటి, ప్రాశస్త్యం ఏంటి, ఇవన్నీ మనకు తెలియజేయడానికి ఆలయ ధర్మకర్తలు, వ్యవస్థాపకులు మహిపాల్ శివశక్తి, మధులత శివశక్తి వీరు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. అర్ధనారీశ్వర తత్వం అంటే అది ఒక జన్మెత్తడము లేకుంటే ఒక అవతారం ఎత్తడము కాదు, అది ఒక భావన. ఒక స్త్రీ, పురుషుడు వాళ్ళిద్దరూ కలిస్తేనే ఈ సృష్టి అని చెప్పే భావన. అంటే ఒక పగలు ఎలా ఉంటుందో ఒక రాత్రి అలా ఉంటుంది, ఒక బొమ్మ ఎలా ఉంటుందో ఒక బొరుసు అలా ఉంటుంది. ఆ రెండు ఉంటేనే ఒక రోజు, ఆ రెండు ఉంటేనే ఒక కాయను. సో ఇది కేవలం ఒక భావన మాత్రమే, ఇది ఒక అవతారం కాదు. అలాంటి అర్ధనారీశ్వర అవతారాన్ని ఒక విగ్రహంగా ప్రతిష్ఠించి ఒక ఆలయాన్ని నిర్మించి ఈ విధంగా పూజలు చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఇది ఆలోచన కాదు,
మీరే అన్నారు పగలు రాత్రి బొమ్మ బొరుసు ఇవి లేకపోతే జీవితమే లేదు. అవును. ఇన్ని రోజుల వరకు అసలైన మూలమైన కారణానికి రూపం లేదు మనకి ఈ సృష్టిలో. కేవలం అర్ధనాదేశ్వరులు అంటే మనం కేవలం ఒక ఆడ ఒక మొగ శివ పార్వతులు సగం సగం అనే భావనలతోటే బ్రతికినాము. మొదటిసారి మాకు అమ్మవారి ఆదేశం ఎందుకు ఇచ్చిండ్రో మాకు తెలియదు, కానీ మేము చాలా మా జన్మ ధన్యమైంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఊహల్లో భావనల్లో ఊహించుకోవడంలో లేదా నిజ జీవితంలో ఈ పగలు రాత్రి ఎట్లయితే ఆది అంతము అనుభవిస్తున్నామే కానీ ఆ తత్వాన్ని చూడలేకపోయినాం. ఆ తత్వాన్ని నిలువెత్తు రూపంలో ఇరు శక్తులు ఒకే దగ్గర ఐక్యమై మనకిస్తున్న దర్శనమే ఈ అర్ధనాదేశ్వరులు. మాకు అమ్మవారి ఇచ్చిన ఆదేశంతో మీరు ఇప్పుడు అన్నట్టుగానే ఈ లోకంలో అన్నిటికీ రూపాలు ఉన్నాయి, కానీ అసలైన మూలమైన దానికి వేరువేరుగా ఉన్నాయి, వేరువేరుగా ఉంటారు. శివయ్య అయిన లింగ రూపంలో, అమ్మవారు ఒక మంచి చక్కటి రూపంలో. సృష్టికి అమ్మా నాన్నలు ఎవరు? వారిద్దరే, శివ పార్వతి. సో మళ్ళీ వాళ్ళకు రూపమే లేదు. అమ్మకు రూపం ఉన్నా ఆయనకు రూపం లేదు. మరి అది అసలు సృష్టికి అమ్మా నాన్నలు అంటున్నారు, మరి ఎలా అవుతారు? మరి ఇక్కడ పాయింట్ ఉంది కదా, సృష్టికి అమ్మా నాన్నలు ఎట్లా అయినారు మరి? అంటే నిరాకారుడు, ఏ ఆకారం లేనివాడే శివుడు అని చెప్పి మనకి వేదాల్లో కూడా ప్రస్తావించి ఉన్నది. మరి ఇప్పుడు మీరే అన్నారు సృష్టికి అమ్మా నాన్నలు ఎట్లా అయినారు? అమ్మా నాన్నలు అంటే వాళ్ళిద్దరి కలయికే మన సృష్టి పుట్టుక అని చెప్పి చెప్తున్నారు. రూపమే లేదు, రూపమే లేదు కదా వాళ్ళకి. అసలు రూపమే ఉండాల్సిన అవసరం లేని లేనివాడు మనకెట్లా రూపం వచ్చింది మరి? ఈ సృష్టి ఇప్పుడు ఇద్దరు అమ్మ నాన్న అంటే ఒక మొగ ఒక ఆడకి రూపం ఉంటేనే కదా ఇంకో బిడ్డకు రూపం వచ్చింది. మరి శివుడికి అమ్మవారికి కలిపి అర్ధనారీశ్వర టెంపుల్ పెట్టి మీరు పూజించడం నేనేం తప్పు పట్టట్లేదు, ఖచ్చితంగా. కాకపోతే ఖచ్చితంగా శివుడికి ఒక రూపం ఉండాలి. ఇక్కడే అసలైనదంతా దాగి ఉన్నది, ఇది ఎవరు బయట తీసుకురాలే. సో అందుకోసం కానీ అర్ధనారీశ్వర రూపం గురించి ఎవరికి తెలియదు. మీరు చెప్పినట్టే ఇప్పుడు ఒక శివుడు అమ్మవారు సగభాగం ఇచ్చినాడు, లేకపోతే ఇంకొక డిఫరెంట్ కానీ అసలైన శివపార్వతుల తత్వాన్ని, అసలైన శివపార్వతుల గురించి ఎవరికి తెలియదు ఈ సృష్టిలో. అందుకోసం కానీ ఇప్పటి వరకు మనం అందరం కూడా ఆ శివపార్వతులని చాలా తప్పుగా పూజ చేస్తుంటాం. మేమేమి అంటే చాలా మంది అంటున్నారు, పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడతారు, వీళ్ళకే తెలుసు అంట, ఇప్పటిదాకా మనందరం తప్పుగా పూజ చేస్తున్నామా అంట అని చెప్పి కొంతమంది చాలా అతిభక్తి ఉన్న ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెడుతూ ఉంటారు. సో మీరు ఇక్కడ అందరు మనం ఏదైతే పూజ చేస్తున్నామో మీరే తెలుసుకోండి. మీరు ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది, శివాలయంకి వెళ్తారు, శివాలయంలో శివుడికి మాత్రమే పూజ జరుగుతుంది, అమ్మవారి పేరు తీసుకుంటారు అక్కడ పక్కన అమ్మవారికి సంబంధించి వదిలేసి శివుడితో కలిపి పూజ చేస్తారా? శివుడితో కలిపి ఉండదు. మళ్ళీ పక్కకు అమ్మవారికి ఒక గుడి ఉంటుంది, అక్కడికి వెళ్తే కేవలం అమ్మవారికి మాత్రమే శివుడిని కలుపుతారు అక్కడ లేదు. సో ఇదే అసలైన కథ ఇక్కడనే ఉంది. సృష్టికి అమ్మా నాన్నలు వాళ్ళే అంటారు, కానీ వాళ్ళ ఇద్దరిని కలిపి ఎక్కడ చూడమంటారు. ఇప్పుడు భార్యాభర్తలు అన్నప్పుడు మన ఇంట్లో మన అమ్మ నాన్నలు కలిసి ఉంటేనే కదా, ఒక దగ్గర ఉంటేనే కదా. ఎంత పెద్ద ప్రసిద్ధిగాంచిన ఆలయాలకి వెళ్ళండి, పుణ్యక్షేత్రాలకు పోండి, ఏడికన్నా పోండి, మనం ఎక్కడైనా సరే ఆయనని వేరుగా అమ్మని వేరుగానే చూస్తూ వస్తున్నాం మనం. మరి అమ్మ మాకు ఈ కార్యం ఎందుకు ఇచ్చిండ్రో మాకు తెలియదు, కానీ మాకు మాత్రం ఈ సృష్టికి ఏదో తెలపాలని ఆ రూపం అక్కడ వచ్చి కూర్చుంది అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడనే అసలైన దాగి ఉందని చెప్పినాను. ఈ సృష్టికి అమ్మా నాన్నలని మనం అంటున్నాము, ఎలా అవుతారనేది కూడా మనకు అందరికి తెలియాలి. ఎందుకంటే తెలియకుండానే సృష్టికి అమ్మా నాన్నలని ఒక మాట అనేసి మాట్లాడేసి ఎవరో పంతులు చెప్పిర్రు ఇదే నిజము అని మూర్ఖంగా మాట్లాడడం కంటే మనం అసలైన నిజాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ ఈ సృష్టికి అమ్మా నాన్నలు అంటున్నాం, అంతా బాగానే ఉంది. మరి ఇక్కడ వేరే స్టోరీ ఉంది కదా, ఒక శక్తి పుట్టింది ఈ సృష్టిలో, అన్నిటికీ ఒకటే శక్తి అంటారు, ఆది పరాశక్తి. ఆ శక్తికి ముగ్గురు కొడుకులు అని చెప్తారు, ఏమేది? బ్రహ్మ విష్ణు మహేశ్వరు. మరి ఆ శక్తి ఎవరు? ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులో మరి శివయ్య ఉన్నాడు కదా, మరి ఆ శక్తి ఎవరు? ఇక్కడే ఉంది అసలైనది. సో ఈ సృష్టికి అమ్మా నాన్నలు శివపార్వతులే, ఆ శక్తి ఏదైతే అంటాం ఆది పరాశక్తి, ఆది పరాశక్తి రూపమే అర్ధనారీశ్వర రూపము. ఆది అంటే శివయ్య, పరాశక్తి అంటే అమ్మ. మరి ఎట్లా అవుతుంది ఈ సృష్టికి అమ్మా నాన్నలను మీరు కూడా అడగవచ్చు. మనకు అన్నీ తెలుసు అనుకుంటాం కానీ ఏమీ తెలియకుండానే ఉన్నాం మనం. సో ఈ సృష్టికి అమ్మా నాన్నలని చెప్పడానికి మీ శరీరమే నిదర్శనం. అందుకోసంకే ఈ ఆలయానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని ఆ విగ్రహాన్ని కరెక్ట్గా గమనించమని చెప్తూ ఉంటాం. ఇప్పుడు మీకు అమ్మా నాన్నలు ఉన్నారు, మీకు మీ పిల్లలు ఉన్నారు, మీ అమ్మా నాన్నల నుంచి ఏదో ఒక పోలికలు వచ్చినాయి కదా మీకు వస్తుంది. ప్రతి ఒక్కరికి ఈ సృష్టిలో పుట్టిన వారు మీ పిల్లలకు కూడా వచ్చి ఉంటాయి ఏదో ఒక పోలిక. ఈ సృష్టికి అమ్మా నాన్నలకు వాళ్ళ నుంచి కూడా మనకు పోలికలు రావాలి కదా. ముఖ్యంగా ఈ జనరేషన్కి ఏంటంటే సైంటిఫిక్ రీజన్స్ కావాలి. శివపార్వతులే మన తల్లిదండ్రులు అనడానికి. ఆ విగ్రహాన్ని చూస్తే ఆ విగ్రహంలో ఉన్న శరీర భాగాలు మన అందరిలో ఉంటాయి.
ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఉంటాయి. మరి ఎలా ఉంటాయి? సో అది చెప్పడానికే ఒక ఆకారాన్ని పెట్టామని చెప్పి సో ఆ అది చెప్పడానికి పెట్టలేదు, అసలు మూలమే అదని చెప్తున్నా. మళ్ళీ మీకు అసలు ఆ శరీర కారణం భాగాలు అర్థం మీలో కావట్లేదు. ఉన్నాయని చెప్తున్నా నేను. అర్థమైంది. ఇప్పుడు చూపిస్తా మీకు అది ఎలా ఉన్నాయనేది కూడా చెప్తా. జనరేషన్ కి అది కావాలి. ఒక ఫేసే కాదు, పూర్తి శరీరమే వాళ్ళది ఉంది. అర్ధనారీశ్వర రూపమే మీ శరీరం. అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఇక్కడ కరెక్ట్గా గమనించండి, మీ శరీరంలో కొన్ని తేడాలు ఉంటాయి. ప్రతి ఒక్కరి శరీరంలో, అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి మన శరీరంలో. ఎప్పుడైనా గమనించారా మీరు? డిఫరెన్సెస్ మీన్స్ రైట్తో పోల్చుకుంటే ఎడవ పక్కన తేడాలు ఉంటాయి మనకు. నేను ఇది గత ఇంటర్వ్యూలో మీరు చెప్పింది విన్నాను, నేను చెక్ చేసుకున్నాను. నా రైట్ హ్యాండ్ నా లెఫ్ట్ హ్యాండ్ సేమ్ గానే ఉంది, నాకు ఎలాంటి డిఫరెన్స్ లేదు. డిఫరెన్సెస్ అంటే ఫిజికల్ గా మీకు కనిపించవు అని చెప్తారు. సో ఫిజికల్ గా ఇప్పుడు కుడి పక్కన బలంగా ఉంటారా మీరు? అవును. అదే అంత బలాన్ని ఎడవ పక్కన లేపగలుగుతారా మీరు? నాకు డైలీ వాడేది ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ బలంగా ఉంటాడు కదా. నేను ఏమంటున్నాను, మీరు కుడి చేతితో అయితే లేపగలుగుతారా, ఎడమ చేతితో లేపగలుగుతారా? లేపలేము. బట్ ఎందుకంటే దానికి రీజన్ ఉంది. చెప్తా. ఒక్క నిమిషం. కుడితో పోల్చుకుంటే మీ ఎడవ పక్కన సైజెస్ తేడా ఉంటాయి. లేదు, నా 2 హ్యాండ్స్ కాకుండా కొత్త చెప్పులు కొన్నారు ఎప్పుడైనా? కొన్నాను. కొత్త చెప్పులు కొన్నప్పుడు ఒక కాలు టైట్ గా ఉంటుంది, ఒక కాలు లూజ్ ఉంటుంది. లేదు, ఎప్పుడు గమనించలేదు. మీరు గమనించకపోవచ్చు. మీ మీ మిస్సెస్ లేకపోతే మీ అమ్మగారికి ఒక ఫోన్ చేయండి ఇప్పుడు మా ముంగట. ఒక్కటే సైజు కాదు, ఒక చేయికి వేసుకుంటే ఎట్లుందో వాళ్ళని అడగండి. కుడి చేయికి వేసుకుంటే టైట్ గా వెళ్తుంది, ఎడమ చేయికి వేస్తే లెఫ్ట్ లూజ్ గా వెళ్తుంది. ప్రతి ఒక్క ఆడపిల్లల్ని అడగండి. మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆడపిల్లలకు ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. ఒకసారి అది కనుక్కోండి. అనేది కాదు, మీరు టేప్ తీసుకొని చూసినా పాయింట్ లో అయినా వేరియేషన్ ఉంటుంది. సో ఇంకో మీ శరీరంలో ఇప్పుడు శ్వాసనాడులు 2 ఉంటాయి మనకు. ఒక దాంట్లో కూల్గా ఉంటుంది, ఒక దాంట్లో వేడిగా ఉంటుంది. మరి ఎందుకు ఉంటుంది? గమనించేటప్పుడు తెలియదు, తెలుసుకోండి. అదే చెప్తున్నా, మీ శరీరంలో ప్రతిదీ కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ తత్వమే మన శివపార్వతుల తత్వం. శివపార్వతులు ఈ సృష్టికి అమ్మా నాన్నలు చెప్పడానికి మన శరీరమే నిదర్శనం. సో అందుకోసమనే కుడి పక్కన శివయ్య భాగం, ఎడవ పక్కన అమ్మవారి భాగం మీ శరీరం. సో ఇక్కడ శక్తి లేనిదే శివుడు లేడు, శక్తి లేకపోతే శివుడు శవంతో సమానం అని చెప్తూ ఉంటాం కదా. మరి అదే ఇక్కడ కూడా, మనకు కూడా శక్తి లేకపోతే మనం కూడా శవంతో సమానం అంటాం. ఎలా అంటే ఒంట్లో శక్తి లేకపోతే ఆ శక్తి ఎక్కడ ఉంటుంది మనకు? మామూలుగా సైంటిఫిక్ గా అయితే మనం తీసుకునే ఆహారం వల్ల వాటి అంతే కదా. అంతే. అది ఎక్కడి నుంచి వస్తుంది మనకు? భగవంతుడు ఇచ్చింది. భగవంతుడు ప్రకృతి నుంచి వచ్చింది. అంతే. ప్రకృతికి ఎవరు దేవత? ఎవరికైనా దేవత అంతే. అమ్మ దగ్గర నుంచి శక్తి తీసుకొని మనం తిని మనం ఆ శక్తితో ఉంటున్నాం. సో మీ శరీరంలో కూడా ఎడమ పక్కన భాగాన మేము చెప్పినట్టు అమ్మవారి భాగమే కదా. అమ్మ దగ్గర ఏముంటది? హృదయ స్థానం ఉంటుంది. ఈ హార్ట్ నుంచి నీ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. నీ బ్లడ్ లో నీకు ఈ మీ శరీరంలో ఏ ఆర్గాన్ పని చేసినా పని చేయకపోయినా మీ శరీరం బతికే ఉంటుంది. కానీ ఒక హార్ట్ ఫెయిల్యూర్ అయితే వెంటనే చనిపోతాం. సో శక్తి లేకపోతే మీరు కూడా శవంతో సమానమే. సో ఇక్కడ అమ్మ దగ్గర హార్ట్ ఉంటుంది. అందుకోసం కానీ శివుడిని దూరంగా ఆమెను చూస్తే ఆయనకు ప్రాణం ఉండదు. ఓకే. సో వాళ్ళిద్దరిని కలిపి చూస్తేనే అమ్మా నాన్నలను మనం ఒక్క దగ్గర చూసినట్టు, ఈ సృష్టికి అమ్మా నాన్నలని కలిపి చూసినట్టు అదే తత్వం శివపార్వతుల తత్వం. ఒక భార్యాభర్త లేకుండా ఒక ఇల్లు నడవగలుగుతుందా? లేదు. సో అదే ఇక్కడ చూపిస్తున్న తత్వం. ఆ శివపార్వతులే చెప్తున్నారు, ఈ సృష్టికి అమ్మా నాన్నలే చెప్తున్నారు, మేమిద్దరు ఒకటే, మమ్మల్ని ఇద్దరిని విడదీసి చూడొద్దు అని చెప్పి చెప్తున్నారు. కానీ మనం మాత్రం వాళ్ళని విడదీసే చూస్తున్నాం. అంటే మహిపాల్ గారు మీరు చెప్పిన లాజిక్ అండ్ ఏదైతే లాజిక్ కాదు, ఒక నిమిషం లాజిక్ గా చెప్పారు అంటున్నాను. అది రియాలిటీ అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. లాజిక్ చాలా కన్విన్సింగ్ గా ఉంది అండ్ మీరు చెప్పిన దాంట్లో కరెక్ట్ కూడా ఉంది. బట్ మహిపాల్ యాదవ్ ఎవరు? ఇంతకు ముందు అతని ఆధ్యాత్మిక ప్రయాణం ఏంటి? అతను చదివిన వేదాలు ఏంటి? అతను చదివిన పురాణాలు ఏంటి? అతను నమ్మి అతను ప్రపంచానికి ఇంత గట్టిగా చెప్తున్నాడు కాబట్టి నిజాలు అయిపోతాయా? అతనికి ఉన్న అర్హత ఏమిటి? అతనితో పాటు అతని భార్యగా అర్ధాంగిగా మీరు కూడా మీకున్న అర్హతలు ఏంటి? మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఇంతకు ముందు ఏంటి? మీరు సాధించింది ఏంటి? మీరు చెప్పే మాటలు ఎంతవరకు క్రైటీరియా తీసుకోవాలి? ఈ క్వశ్చన్ రైజ్ అవుతున్నప్పుడు మీరు ఆన్సర్ ఏంటి? మీరు ఒక విషయం చెప్తున్నా, మీరు మైపాల్ యాదవ్ అన్నారు. ఫస్ట్ నేను మైపాల్ యాదవ్ అని కాదు కాదా, నేను ఓన్లీ మహిపాల్ యాదవ్ కాదా, మనిషినే. నేను ఇన్ని రోజులు ఉండే గత 4 సంవత్సరాల కింద ఎప్పుడైతే నాకు శివపార్వతుల తత్వం గురించి తెలుసుకున్న తర్వాత, అసలు దేవుడు అంటే ఏందని తెలుసుకున్న తర్వాత నేను నా పేరు ఒకటే ఉంచుకున్నాను. ఈ రోజు వరకు నా గోత్రాన్ని కూడా ఎక్కడ వాడా. నా గోత్రం లేదు. నా గోత్రం శివశక్తి గోత్రం. మేము ఎక్కడ ఏ పంతులకి చెప్పినా, ఈ గుళ్ళో చెప్పినా, ఎక్కడైనా ఈవెన్ మీరు మేము లేనప్పుడు వచ్చి మా పంతులు గారిని అడిగినా నా గోత్రం ఏందో అడగండి, వాళ్ళే చెప్తారు. శివశక్తి గోత్రం నా గోత్రం. సో నాకు సృష్టికి అమ్మానాన్నలు వాళ్ళే, నాకు తెలిసినది. సో నేను ఇప్పుడు మీరు అన్నట్టు
నాకు ఆధ్యాత్మికంగా నాకేమున్నది అని మీరు అంటున్నారు కదా. గత 4 సంవత్సరాల కింద అందరు లేక నేను ఉన్నాను. కానీ కొన్ని రియాలిటీస్, కొన్ని ప్లేసెస్ కి మాకు అమ్మవారు ఏదైతే చూపించిందో, పంపించిందో, మనిషిని మనిషి లెక్క చూడమని స్టార్ట్ చేయమన్నది. మనిషి దేవుడు ఎక్కడ ఉంటారని మీరు అనుకుంటారు చెప్పండి? మనిషి రూపేనా? మనిషి రూపేనా. ఎట్లంటే సాటి మనిషిని మనం మీకు దేవుడు మనకు అవసరమైనప్పుడు ఎవరైతే మన పక్కన నిలబడతారో, ఎవరైతే చేయూతనిస్తారో ఆ క్షణంలో వాళ్ళు దేవుడితో సమానం. ఇప్పుడే నాకు ఒక మాట చెప్పారు, మనిషి ఎక్కడ ఉంటాడంటే మన రూపంలో, మనిషి రూపంలోనే ఉంటాడు. కానీ ఎక్కడ ఉంటాడు అనేది మనకు కూడా కరెక్ట్ గా తెలియదు. మీకు ఎక్కడ ఉంటారు అనుకుంటారు? ఎక్కడ నుంచో దేవుడు అయితే చూస్తున్నాడు అని. కానీ దేవుడిని నేను ఇప్పుడే చూపిస్తా అని చెప్పిన. అవును, నాకు చాలా చెప్పినా కదా. సో నీ లోపలనే దేవుడు ఉన్నాడు. ఎలా చెప్పండి, మీరే చెప్పండి. సో ఇప్పుడు మీరు ఎక్కడైనా ఒక దగ్గర మీరు ఎవరైనా మనిషిని కొట్టిరు అనుకోండి, తిట్టిరు అనుకోండి, లోపల నుంచి ఒక సెకండ్ తర్వాత, ఒక 5 minutes తర్వాత లోపల నుంచి ఒకరు చెప్తూ ఉంటారా మనకు, నువ్వు తప్పు చేస్తున్నావు, ఖచ్చితంగా ఇది నువ్వు వాళ్ళని కొట్టడం తప్పు అని చెప్పి చెప్తూ ఉంటాడు కదా లోపల. అదే దేవుడు. అదే దేవుడు. ఇప్పుడు మనిషి దేవుడు ఎక్కడో ఎక్కడెక్కడో ఉండి చూస్తున్నాడని మనం అనుకుంటున్నాం. కానీ నీ లోపల ఎవరైతే కూర్చొని ఉన్నాడో నీ ప్రతి సెకండ్ని చూస్తున్నాడు. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నా అది చూస్తున్నాడు. నేను ఒకరి గురించి నువ్వు మోసం చేయాలన్నా లోపల నుంచి చూస్తున్నాడు. ప్రతిదీ నీ లోపల నుంచే ఆ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ దేవుడే నేను ఆ శివపార్వతులని నేను చెప్తున్నా. లోపల ఉన్న ఏదైతే పరమాత్మ అంటామా, ఆ ఆత్మనే, పరమాత్మనే నీలో ఉన్న దేవుడు. నువ్వు మంచి చేస్తే నిన్ను నలుగురు మంచోడని పిలుస్తారు. నువ్వు చెడు చేస్తే నిన్ను చెడు అని చెప్తుంటారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మీరు లోపల నుంచి దేవుడు ప్రతి సెకండ్ నిన్ను చూస్తూ ఉంటాడు. నువ్వు ఏం చేస్తున్నావు అని, నువ్వు అబద్ధం ఆడుతున్నావా, నిజం మాట్లాడుతున్నావా, ఏం చేస్తున్నావు అని ప్రతి చూస్తున్నావు. నువ్వు ఏమి ఇస్తున్నావో దేవుడు అది రిటర్న్ నీకు ఇస్తున్నాడు. అంతకు మించి ఇంకా ఇక్కడ దేవుడు అనేటోడు మన దగ్గర. ఎందుకు నేను చెప్తున్నానంటే, కొంతమంది మహానుభావులు ఉన్నారు మన దగ్గర కూడా. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి, ఇప్పటికి కూడా వాళ్ళని కొంతమంది దేవుళ్ళ లెక్క చూస్తారు. ఎందుకంటే ప్రజలకు ఎక్కడో ఒక దగ్గర మంచి చేసిండని చెప్తూ ఉంటారు. ఇప్పుడు శివాజీ మహారాజు ఉన్నాడు, ప్రజలకు మంచి చేసిండు కాబట్టి ఆయన దేవుడుగా చూస్తారు. ఇప్పుడు మిమ్మల్నే చెప్తున్నా నేను, మీరు ఏదో కష్టాలలో ఉంటే ఒక మనిషి వచ్చి మిమ్మల్ని టైం మీద మిమ్మల్ని ఆదుకుంటే నువ్వే అంటావు అతన్ని దేవుళ్ళకి. సో మీరు ఎవరికైనా సహాయపడితే మిమ్మల్ని దేవుడు అంటారు. సో నేను అనేది కూడా మన మనుషులలో దేవుడు ఉన్నాడు, కానీ అది మనిషి మనం బతుకుతున్నాం అనేది మేము చెప్తున్నమాట. అది కరెక్టే. మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తా. మీరేమైనా వేదాలు చదువుకున్నారా? ఇంత ఆధ్యాత్మికంగా మీరు అందరికీ చెప్తున్నారు, ఇది తప్పు అంటున్నారు, ఇది చేద్దంటున్నారు, అది చేద్దాం. అన్నీ చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, అన్నీ చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ సమాజానికి ఏం చేస్తున్నారు? వేదాలు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? నాకు తెలిసిన కొన్ని పేర్లు చెప్తాను, చెప్పండి. ప్రవచనకర్తలు ఉన్నారు, గరిగిపాటి గారు కానీ, లేకపోతే షణ్ముఖ శర్మ గారు కానీ, లేదంటే చాగంటి గారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా ఉద్ధృతంగా ఇప్పుడున్న యువతని ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తున్నారు. వెరీ గుడ్, మంచి మాట చెప్పిండ్రు. వాళ్ళు నడిపిస్తున్నారు, వీళ్ళు నడుస్తున్నారు. కానీ ఎక్కడి వరకో తెలుసా అది? ఇప్పుడు చాగంటి గారు చెప్పిండ్రు ఏమని, గిరి ప్రదర్శనలో అరుణాచలం అని ఆయన చెప్పిండ్రు ఒక 5 years బ్యాక్. దెర్ ఈస్ నథింగ్ ఇన్ అరుణాచలం. మేము పోయి వచ్చినాం, దానికి ముందు పోయినాం, దాని తర్వాత కూడా పోయి వచ్చినాం మేము. ఆయన వీడియో ట్రెండ్ కానంత వరకు ఆడికి పోయి మనం చేసి వస్తుంది ఏంది, ఆయన చెప్పిండ్రని లేదా ఎక్కడో వీడియోలు చూసి గిరి ప్రదర్శన చేస్తున్నాం, దీపాలు పెడుతున్నాము, పూజలు చేసి వస్తున్నాం. ఆ తర్వాత ఇంకేమన్నా మారుతుందా నీలో? మారగలుగుతుందా? మారట్లేదు కదా. అదే ఆడికి పోయి వచ్చి మొక్కి అన్నీ చేసి వచ్చి మళ్ళీ నువ్వు వచ్చినప్పుడు నీ లెక్కనే వస్తున్నావు కదా. ఏమన్నా మారుతుందా? వాళ్ళని ఫాలో అవుతున్నారు. వాళ్ళ కృషి కూడా ఏంది అని అంటే సమాజం మారాలని. కానీ మీరు మార్పులు తెస్తుంది ఏందులో? ఖాళీ దేవుడి భక్తి వైపు పోతున్నారే కానీ భక్తి అంటే ఏంది? వాళ్ళు మీ దగ్గర నుంచి భక్తి ఎక్స్పెక్ట్ చేయట్లేరు. ఇది చెయ్యండి అని చెప్తున్నారంటే అక్కడ ఏదో మూలం ఉంది, అది తెలుసుకొని వచ్చి మీరు మారమని అర్థము. వాళ్ళు చెప్తుంది అదే, మేము కూడా చెప్తుంది అదే. బేసిక్ గా నా క్వశ్చన్ అదే వినండి, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు చెప్తున్నారు, అర్థమవుతుందా? మేము కూడా ఒక మంచి చేయడానికి చదువు వేదాలు అవసరం లేదు. దేవుడేమి మనిషి రూపంలో వస్తూ ఉంటాడు అని అంటారు, ఆ రూపానికి చదువు అవసరం లేదు. అర్థమైందా? ఇప్పుడు ఒక గొప్ప అన్నమయ్య, ఆయన ఒకప్పుడు ఏముండే అన్నమయ్య, శ్రీరామదాసు, ఆయన ఏముండే. కానీ ఇవాళ ఆ దేవుడే పులకరించిపోయి ఆయన కోసం తప్పించిపోయే స్థితిలో వాళ్ళు చేరిండ్రు అంటే ఆయన ఆ మనుషుల్ని ఎంచుకున్నప్పుడు ఆయననే మార్చుకుంటారు. అర్థమైందా? ఆయన సంకీర్తనలు ఆయన కోసం ఎప్పుడు మొదలు పెట్టిండు?
ఆయన ఆయన అనుభూతి చెందినప్పుడు ఆ దేవుణ్ణి చూడగలిగినప్పుడు శ్రీరామదాస్ అయినా అంతే కదా, వాళ్ళు అంతకు వాళ్ళ నార్మల్ లైఫే బతికిండ్రు, అవునా కదా. సేమ్ మేము కూడా అంతే, భక్త కన్న పైన కూడా అంతే కదా, మనుషుల లెక్కనే పుట్టిండ్రు. కానీ దేవుడు వాళ్ళని ఎంచుకున్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఏంది అనేది వాళ్ళకి అర్థమైపోతుంది, వాళ్ళ పని వాళ్ళు చేస్తూ పోతారు. మేమిద్దరం కూడా అదే. మాకు కావలసింది ఏదో చదువో లేకపోతే పుస్తకాలో వేదాలో చదివితేనే మనిషిని మార్చగలుగుతాము అని అంటే ఈ పాటికి మన లోకంలో పాపమే లేకుండా పోతుంది. అది మీరు ఆపగలుగుతున్నారా? ఎంతమంది వేద పండితులు ఉన్నారు. ఇదొకటి అయితే గుళ్ళల్లో మనము ప్రతి దానికి ఒక డబ్బును తయారు చేస్తున్నాం. దేవుడు ముంగడ తీసుకుపోయి మనుషులకు కండవాలు కప్పుతున్నారు, దండలు చేస్తున్నాము. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? వేదంలో ఉందా అది చేయమని ఉందా? వేదంలో ఏముందా? నేను ఒక మాట చెప్పాలా మీకు, దేవుడు ఎక్కడ దేవుడు వచ్చి కాపాడతాడని రాసలేదు వేదంలో. మన ధర్మం ఏం చెప్తుంది తెలుసా? నువ్వు ధర్మం ఉన్నప్పుడే నువ్వు కాపాడుకున్నట్టు అని చెప్పి. నువ్వు ధర్మంగా ఉంటున్నావా? ఎక్కడైనా రాసుందా దేవుడు వచ్చి కాపాడతాడని? లేదు. నీ నిజాయితీ నీ ధర్మమే నిన్ను కాపాడుతుంది. నువ్వు చేసే మంచి చెడే నిన్ను కాపాడుతుంది. దేవుడు కూడా అదే సూచిస్తున్నాడు. నేను మనిషి రూపంలోనే ఉన్నాను, నీ రూపంలోనే ఉన్నాను, నీ రూపంలో మంచిగా ఉన్నాను, చెడుగా ఉన్నాను. నువ్వు హాని చేస్తున్నావా మంచి చేస్తున్నావా? అదే కదా ధర్మము. సో ఇప్పుడు మహిపాల్ శివశక్తి కానీ మధులత శివశక్తి కానీ ఇంతమంది పండితులు కానీ లేకుంటే పీఠాధిపతులు కానీ వీళ్ళందరూ చెప్పేది కాకుండా మేము కొత్తగా ఒక మార్గాన్ని చూపిస్తున్నాము. నీలోనే దేవుడు ఉన్నాడు, నీ చుట్టూనే దేవుడు ఉన్నాడు. సో పాపం చేస్తున్నావా పుణ్యం చేస్తున్నావా నిన్ను నువ్వే ప్రశ్నించుకో. దీనికి వేదాలు అవసరం లేదు, పురాణాలు అవసరం లేదు, పండితులు కావాల్సిన అవసరం లేదు. ఇది ఒక కొత్త మార్గం, ఈ మార్గాన్ని నమ్ము అని చెప్తున్నారా? అంతేనా? అయితే మేము చెప్పదలుచుకుంది ఏంటో తెలుసా? ఒక్క సెకండ్. ఎవరిని మేము తక్కువ చేయట్లేదు. వేదం చదివిన వాళ్ళని మేము తప్పని అనట్లేదు, మాకు అన్ని తెలుసని మేము అనట్లేదు. వాళ్ళందరూ ఏవో మా గురించి మాట్లాడినా మాకు అనవసరం. మేము చెప్తుంది ఏంది అని అంటే, దేవుడిని నమ్మకుండా దేవుడికి మనిషికి మధ్యన ఉన్న ఒక మనిషిని నమ్మి మోసపోతున్నారు. ఎంతవరకు అది కరెక్ట్? బ్రిడ్జ్ అవసరం లేదంటారు. అవసరం లేదు. ఏమంటున్నా మీరు అన్నట్టు కొత్తగా వేదాలు మేము చెప్పిన మార్గం కాదు, అది ఎప్పటి నుంచో ఉన్న మార్గమే. ఆ మార్గాన్ని మేము మళ్ళీ కొత్తగా అంటే ఈ జనరేషన్ ప్రకారంగా మేము చెప్తున్నాం. పెద్దవాళ్ళు అదే చెప్తున్నారు, మీ జనరేషన్ ప్రకారంగా అదే మార్గాన్ని మేము చెప్తాం. కొత్తగా మేమేదో సృష్టించి ఈ మార్గాన్ని నడవమని నేను చెప్పట్లేదు. ఎక్కడైతే దేవుడు చెప్పిండో అదే మార్గాన్ని చెప్పండి. మేము ఏం ఆపుతున్నామో నేను చెప్తాను మీకు. ఇప్పుడు ఒక గుడి లోపలికి ఒక మనిషి రావాలంటే డబ్బు అవసరం. అవసరమా లేదా? రూపాయి లేకుండా గుడిలోకి అడుగు పెట్టగలుగుతామా? ఎందుకు పెట్టం? ఎక్కడ పెడుతున్నారు? పెద్ద తిరుపతి పెట్టుకోండి. తిరుపతి కాకపోతే మా ఇంటి దగ్గర మీ ఇంటి దగ్గరనే మీరు వెళ్తారు గుళ్ళోకి, అడుగు పెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత అయ్యగారు స్వామి మీ గోత్రనామాలు చెప్పండి అని అడుగుతాడా? ఒక్క నిమిషం ఆగో, ఫస్ట్ గోత్రనామాలు చెప్పండి అని అడుగుతాడా? ఇక్కడ అడుగుతారు. ఏం అవసరం లేదండి, మీరు చెప్పండి. దండం పెట్టుకుంటారు, బయటకు వస్తారు. లేదు లేదు, ఈ మార్గం కూడా ఉంది. ప్రసాదం ఎక్కడ దొరుకుతుంది? నాకేం అవసరం లేదండి, ఒక దండం పెట్టుకుంటాను. గరీబోడు ఉన్నాడు, ఒక గుడిలోకి పోయిన తర్వాత అర్చన టికెట్ లేకుండా లోపల అర్చన చేస్తాడా? మీకు చేస్తారా? ప్రసాదం పెడతారా? కొన్ని దగ్గర పెడతారు. 10 రూపాయలు పెట్టి టికెట్ కొనకపోతే నీకు గోత్రనామాలు చదువుతారా? నేనే అవే ఆపమని చెప్తున్నా. దేవుడిని దేవుడి లెక్క చూడమని ఎవరిని బ్రతికిస్తున్నారండి? ఒకప్పుడు పురాణాల్లో మన పాత కాలంలో గుడికి ఒక దానం ఇచ్చినా, ఒక మనిషి ఒక రూపాయి వేసినా అది మంచిగా ఉపయోగపడేది, ఒక బ్రాహ్మణ కుటుంబానికి ఉపయోగపడేది. కానీ ఇప్పుడు నిజంగానే అందరు అట్లనే ఉన్నారా? మీకు ఒక విషయం తెలుసా? మా దగ్గర ఉంటాయో లేదో కానీ కొంతమంది నీతిని నిజాయితీని ఆ వేదాన్ని నమ్మిన వాళ్ళు ఇంటికి పరిమితం అయిపోయినరు. అబద్ధాలు చెప్పి ఏవి పడితే అవి, ఈ పరిహారాలు ఆ దోషాలు ఈ పూజలు చేపించే వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద బిల్డింగ్లలో, పెద్ద పెద్ద కార్లలో, పెద్ద పెద్ద బండ్లలో బ్రాహ్మణుల దగ్గరే ఉంటున్నాయి. అవి నేను చూసి వచ్చిన, మేము ఎంతో మందిని చూస్తున్నాం. డబ్బుకి విలువ ఉంది కానీ నిజంగా దేవుడి కోసం. ఇప్పుడు దేవుడు అంటే ఏంది? ఈ సృష్టిని సృష్టించిన వాడు, అవునా కదా? నీ దగ్గర డబ్బు ఉందని చెప్పి మీరు ఇంటికి వెళ్ళిపోయిన ప్రసాదం ఇంటికి వచ్చేస్తుంది. దేవుడిని ఇంటికి తీసుకుపోతున్నారా? ఇది ఎక్కడ న్యాయం? మేము అది తప్పండి. గోత్రనామాలు చదివేస్తున్నారు. పెడితే పొద్దున్నే వీడియోలు తీసి పెడతారు వాళ్ళకు, మేము గోత్రనామాలతో పూజ చేస్తున్నాము అని. ఇగో మీరు ఇచ్చిన బట్టలు కట్టినామని. అవసరం ఏముంది ఇవన్నీ?
నేను ఇవి మాత్రమే మార్చమని అంటున్నాం. మీ పూజలు, మీ పునస్కారాలు, మేమేవి కూడా మన పెద్దవాళ్ళు పెట్టినవి ఏవి కూడా మేము తప్పనే మాట అనట్లేదు. ప్లస్ ఈ వేదం చదువుకున్న వాళ్ళు తప్పని మేము అనట్లేదు, అందరినీ అనట్లేదు. ఇక్కడ అసలైన ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని మాత్రమే అంటున్నాం. ఖచ్చితంగా నేను కూడా ఆ విషయాన్ని సమర్థిస్తాను. ఎందుకంటే దేవుడి దగ్గర ఎవరైనా ఒకటే. మీకు ఒక విషయం తెలుసా, ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా చాలా మంది కూడా మనకి అన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఈ సోషల్ మీడియా బాగా యాక్టివ్ అవ్వడం వల్ల పాపం పేదవాడు ఒక లైన్లో పిల్లల్ని పట్టుకొని ఏడుస్తూ నిల్చొని ఉంటారు. డబ్బున్నవాడు ఏం చేస్తున్నాడు, దబదబా వస్తున్నాడు, 500 రూపాయలు అక్కడ వేస్తున్నాడు, వాడు షాల్ కప్పించుకుంటున్నాడు, దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ దేవుడు మరి? అయితే గుడిలో ఉండాల్సింది ఏంటి? అంటే దేవుడే స్వార్థపరుడా? దేవుడు తప్ప అప్పుడు? అది ఎట్లా దేవుడు కరెక్ట్ ఎట్లా అవుతాడు? దేవుడు ఎట్లా అవుతాడు? ఆయన లోపల కూర్చున్న ఆయన సమానంగా చూడాలి కదా, అందరు ఆయన పిల్లలే కదా. ఎందుకు జరుగుతుంది ఈ దర్శనాలు? ఎవరు ఇస్తున్నారు? మధ్యలో కూర్చున్న వాళ్ళు చేస్తున్నారు ఆ పని. అది తీయాలనేదే మా ముఖ్య ఉద్దేశం. ఇంకొకటి, చాలా మంది చాలా మహా మేధావులు పిచ్చి కామెంట్స్ పెడుతుంటారు. నీకు తెలుసా డబ్బులు పంతుల్లో ఎట్లా బతుకుతారో అది ఇదని. చాలా బాగా బతుకుతున్నారు. ఎండోన్మెంట్ వాళ్ళు జీతాలు ఇస్తున్నారు, అవునా కదా? నిజంగా ఆ డబ్బులు అక్కడ అమ్మకొచ్చే చీరలు కరెక్ట్ మనుషులకు పోతున్నాయా? అమ్మాల్సిన అవసరం ఏముందండి? చీరలు అమ్మితేనే అమ్మ గుడి నడుస్తుందా? లేదు కదా, అవసరం లేదు కదా. లేని పేదవాడికి తీసుకెళ్ళి ఆ చీరి, అప్పుడు ఆ అమ్మకి కట్టిన చీర విలువ ఉంది. నేను అదే పని చేస్తాను. ఇక్కడ చాలా మంది వచ్చి నన్ను అడుగుతారు, అమ్మవారికి కట్టిన చీరలు అమ్మండి, మేము కొనుక్కుంటాం, ఎంతైనా ఇయ్యను. నేను లేని వాడికి ఇస్తాను. మీరు చెప్పిన దానికి ఇక్కడ ఈ అర్ధనారీశ్వర టెంపుల్లో ఉండే నియమాలకి తేడా అండి. అంటే ఇక్కడ చాలా కొన్ని నిర్దిష్టమైన షరతులు ఉన్నాయని చెప్పి ఏంటి చెప్పండి. ఆ షరతులు ఏందో మీరే చెప్పారు. అది మీరే చెప్పారు. అమ్మవారు మీకు చెప్పారు ఆ లెక్క ప్రకారం ఇక్కడ పూజలు జరగాలి, ఆ లెక్క ప్రకారమే ఇక్కడ పూజారులు ఉండాలి అని చెప్పారని చెప్పి మీరే చెప్పారు. ఒక్కసారి అవి ఏంటి, ఆ నియమాలు ఏంటి? నియమాలు అనేది ఇప్పటిదాకా మేమిద్దరం గొంతు దించుకొని అరిసినాం చూడు, గవే. ఏంది అంటే, మనిషికి ఒక భక్తుడికి దేవుడికి మధ్యన ఏ డబ్బు ఉండొద్దు. సో ఇక్కడ ఎవరు డబ్బులు వేసేయడానికి లేదు, అవసరం లేదు. తను మైక్ పట్టుకుని 10 సార్లు చెప్తా ఉంటాడు, ఇక్కడ రూపాయి వేయకండి, ఇక్కడ రూపాయి వేయకండి. నేను కూడా ప్రతి శుక్రవారము సోమవారం పాల ప్యాకెట్ తెస్తే వాళ్ళని అరుస్తూ ఉంటా. ఎందుకమ్మా పోస్తున్నారు? అవసరం లేదు వాళ్ళకి. తాగుతున్నాడు ఆయన, తాగుతుందా ఆమె? లేదు కదా. ఎందుకు పోస్తున్నారు? మీకు అభిషేకమే చేయాలని ఉంటే నీళ్ళు పోయండి. ఆ నీళ్ళు ఒక చెట్టుకి ఒక చేమకి ఆసరైతుంది, అంతే కదా. ఆ పాలు లేనోడికి ఇస్తే కడుపు నిండుతుంది. కడుపు నిండితే అమ్మ తల్లి నీ కడుపు చల్లగుండా, అయ్యా నీ ఇల్లు చల్లగుండా అన్నప్పుడు చాలు, దేవుడు ఆశీర్వదించినట్టే నిన్ను. సో ఇక్కడ విఐపి దర్శనాలు ఎటువంటిది ఉండదు. మమ్మల్ని కన్న వాళ్ళు వచ్చినా, మేము కన్న వాళ్ళు వచ్చినా, మేమైనా సరే లైన్లనే. సో ఇక్కడ మీరు ఒకప్పుడు కాంగ్రెస్ లీడర్ కదా, సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ టెంపుల్ కి వస్తే విఐపి దర్శనం ఎవరా? లేదు. ఆయన కూడా బుద్ధే చెప్తాం, కుదరదని. మాకు వస్తున్నాయి ఫోన్స్, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి మాకు ఫోన్స్ చాలా మంది ఫోన్స్ వస్తున్నాయి. మాకు ఫోన్ చేసి ఇట్లా జడ్జి వస్తున్నారంటే ఆమెకి ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. లాస్ట్ పోయిన కార్తీక మాసంలోనే ఆమెకి ఇంకొకటిపల్లి జడ్జి ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేయండి, మా గుడిలో ఈ రూల్స్ ఉంటే ఆమె అందరితో పాటు లైన్ లో నిలబడి వచ్చి చాలా మమ్మల్ని అంటే వాళ్ళు మాకు చాలా సంతోషం వేసింది. కొంతమంది ఉన్నారు, కొంతమంది మూర్ఖంగా రావట్లేదు, కొంతమంది మేము చెప్పిన దానికి ఒప్పుకొని అర్థం చేసుకొని వచ్చి వెళ్తున్నారు. వాళ్ళు నార్మల్ గానే వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. సో అది మార్పు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం మేము. సో ఈ గుడిలో మీరు వచ్చినప్పుడు చెప్పుల దగ్గర మీకు రూపాయి తీసుకోరు. ఓకే, లోపలికి వచ్చిన తర్వాత గుడి లోపలికి వచ్చినాక అర్చన దర్శనం లైన్ కోసం ఎంత లైన్ ఉన్నా గానీ ఆ లైన్ లోనే పోవాలి. అందులో స్పెషల్ దర్శనానికి టికెట్ లేదు, ఉండదు. అసలు స్పెషల్ దర్శనం అనేది ఉండదు. అందరూ ఒకరికి ఉంటుంది స్పెషల్ దర్శనం. అంటే గర్భవతులు, సీనియర్ సిటిజన్స్ వాళ్ళని మాత్రం మేము డైరెక్ట్ అంటే పక్కకి తీసుకొచ్చి లోపల పంపిస్తాం. ఇంకొక నియమం ఏంటంటే ఈ గుడిలో అర్చన చేసుకోవడానికి టికెట్ ఉండదు. మా పంతులు గారు ఫ్రీగా చదివి పెడతారు. రాగానే ఆయనే అడిగి మిమ్మల్ని మీకు దర్శనం. ఇక్కడ ఏ ప్రసాదానికి రూపాయి మేము తీసుకోము. ఇక్కడ దాని తర్వాత వేరే ఏ దానికి కూడా ఇక్కడ డబ్బు ఉండదు. ఇక్కడ హుండీలో డబ్బులు కూడా వేయొద్దు. మీరు ఆ డబ్బులు వేద్దాం అనుకుంటున్నారు, మంచి పని కోసమే దేవుడి కోసం ఉపయోగించాలనుకుంటున్నారు కదా. మేము అందరికి ఒకటే విషయం చెప్తున్నాం, ఆ డబ్బులను తీసుకెళ్లి బయట లేని వాళ్ళకి సహాయం చేయండి. ఎవడైతే నిజంగా అవసరంతో ఉన్నారో వాళ్ళకి వేయండి. సో ఈ గుడి నడపడానికి మాకు అమ్మ శక్తిని ఇచ్చింది. సో ఆ శక్తి ఆమె తగ్గినప్పుడు ఆ తల్లే చూసుకుంటుంది.
సో అక్కడ అది మాత్రమే ఈ గుళ్ళో నియమాలు. ఇక్కడ ఎటువంటి శాంతుల పూజలు, మనుషులకు సంబంధించిన పూజలు ఏవి ఇక్కడ జరగవు. మనుషులను కూర్చోబెట్టి ఇక్కడ ఎటువంటి పూజలు మేము చేయము. ఇక్కడ జరిగే పూజలు కేవలం ఆ శివపార్వతులకు, ఆ ఎల్లమ్మ తల్లికి, ఇక్కడ ఉన్న పెద్దమ్మ తల్లికి మాత్రమే ఇక్కడ పూజలు జరుగుతాయి. లోక కళ్యాణార్థం ఈ గుడి నడుస్తుంది. ఎవరి ఒక్కరి సొంతం కోసమో, నా సొంతం కోసమో, మా 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 సొంతాని కోసం కుటుంబాల కోసం కూడా కాదు. ఇది లోక కళ్యాణార్థం కట్టిన ఆలయము. ఇదే ఇక్కడ జరుగుతున్న, ఇదే ఇక్కడి ధర్మం, నియమం. ఇప్పుడు ఇక్కడ ప్రతి శుక్రవారము అమ్మవారికి లలిత పారాయణం, కుంకుమార్చనలు అన్ని జరుగుతాయి. ఇక్కడ ఏ టికెట్లు ఉండవు. ఎవరైనా ఏ మనిషి అయినా రావచ్చు. అక్కడ అయ్యగారిని అడిగితే పసుపు, కుంకుమ అన్ని సామాగ్రి ఏర్పాటు చేసి ఇస్తారు. వాళ్ళు కూర్చొని ప్రశాంతంగా అమ్మకి పూజ చేసుకొని వెళ్ళారు. సామాగ్రి కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వద్దనే చెప్తున్నాం మేము. మీరు చాలా మంది, నాకు అర్థం కాని విషయం ఏంటంటే గుడి ఎట్లా నడుస్తుంది అని అంటారు. గుడికి అసలు నాకు, మేము గత 4 సంవత్సరాల నుంచి ఆ తల్లి చూస్తూ వస్తున్నాము. ఈ గుళ్ళో ఆర్భాటమైన పువ్వులు, ఆర్భాటమైన అలంకరణలు, విపరీతమైన లైట్లు, ఇవి అవి పెట్టేది ఆ దేవుడు చూస్తాడా? ఆయనకు అవసరమా? అంతటి శక్తి, అంతటి నిలువెత్తు రూపము, 2 కళ్ళు చాలు మనకి వాళ్ళని చూడడానికి. వాళ్ళని చూడడానికి అది మాత్రమే చాలు. ఇవన్నీ ఎవరి కంటికి? మన కంటి కోసమే కదా, వచ్చేటోళ్ళని ఏదో ఇంప్రెస్ చేయడానికే కదా. అవి చెప్పి డబ్బులు వసూలు అవుతున్నాయి. ఈ రోజు అభిషేకానికి చేసుకుంటే పలానా రోజు, షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తే పిల్లలు పుట్టేస్తారు. దానికి ఎంత? 10,000, 11,000. పెద్ద దేవాలయాలు అయితే 15,000, 20,000, 30,000. అవసరం లేదని అంటున్నా నేను. దేవుడు ఏం చేసిండు? ఒక మనిషిని తన రూపంలో ఒక డాక్టర్గా తయారు చేసి అక్కడ పెట్టిండు. నేను ఉన్నాను అక్కడ, వచ్చినవా, నాకు దండం పెట్టినవా, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళు. నిజంగా నీకు జరిగేది ఉంటే, ఇచ్చేది ఉంటే ఆయన ఇస్తాడు. మేము చెప్తుంది అదే, తప్పుదోవలో పోకండి అని చెప్తారు. కమింగ్ జనరేషన్కి మన లైక్ ఏదైనా మన ఆచారం, మన సాంప్రదాయము, మన పండుగలు, మనది ఏదైనా వాళ్ళకి ఎగతాలైపోయింది. దే ఆర్ నాట్ విల్లింగ్. చాలా బాగా చెప్పారు. అండ్ చాలా నిజాలు కూడా ఉన్నాయి, చాలా మంచి కూడా ఉంది. నిజంగా అప్రిషియేట్ చేస్తాను. అండ్ అయితే ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఉంది, చాలా పెద్దది, కొంచెం ఓపిక అయ్యింది. ఇప్పటిదాకా మీరు చెప్పిన ఏవైతే ఉన్నాయో చాలా లాజికల్గా ఉన్నాయి. సో మీరు లాజిక్ వైపు వెళ్ళండి, మాయల వైపు, మంత్రాల వైపు వెళ్ళొద్దు, లాజిక్గా బతకండి అని చెప్పి ఈ జనరేషన్కి చెప్తున్నారు. చాలా గుడ్ థింగ్ కూడా. నేను అదే మైండ్ సెట్తో ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ ఆలయం కట్టమని, ఇక్కడ విగ్రహం పెట్టమని, ఈ విధంగా చేయమని అమ్మవారే నాకు చెప్పారు అని చెప్పి మీరు చాలాసార్లు చెప్పారు. ఇందులో లాజిక్ ఎక్కడ ఉంది? మేము ఎక్కడైనా మీరు అన్నదట్టే లాజిక్ అంటే మేము 100 సార్లు చెప్తున్నాం. మాకేదో అమ్మవారు పూనకం వచ్చో, లేకపోతే ఇంకొక రకంగా వేరు రకంగా, ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, మా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మాకు ఒక శబ్దం ద్వారా అది విని అది నిజమా కాదా అని నమ్మడానికే 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు ప్రయాణం చేసి 4 సంవత్సరాలు కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ ఎవరో మాకు తెలియదు. ఖాళీ మేము ఎంటర్ అవుతుంటుంటేనే వాళ్ళు రావడం, తన చెయ్యి ఇట్లా పట్టుకోవడం, తీసుకొని వెళ్ళడం, శివ పార్వతుల గురించి కొన్ని విషయాలు వాళ్ళు చెప్పడము, అవన్నీ కూడా లైక్ ఎట్లా అంటే, ఇది కాదు, మనము అంతకుముందుకు మేము కూడా వీ హ్యావ్ ఏ నార్మల్ లైఫ్. మీరు అన్నట్టుగా తను ఒక పొలిటీషియన్, నార్మల్ లైఫ్, ఈ పూజలు పునస్కారాలు మేము కూడా నమ్మినాము. మేము కూడా ఎక్కడికైనా పోతే డబ్బులు ఇచ్చి వెళ్ళడము, చేయడము. కానీ అవన్నీ తప్పని మేము ఇప్పుడు చెప్తున్నామంటే, ఒక మనిషికి ఎక్కడో లైక్ ఇప్పుడు అన్నమయ్య, ఈయన రామదాసు, భక్త కన్నప్ప, వీళ్ళకి ఎక్కడో ఒక చోట ఎట్లా అయితే ఏమంటారు కనెక్ట్ అయ్యిందో, ఆ కనువింపు కలిగింది, ఒక థింగ్ రియలైజేషన్ అయ్యింది అంటారు చూడండి, అది మాకు ఇక్కడ జరిగింది. మేము ఒక మనిషి రూపంలో విని ఆ మనిషి రూపంలో అది తెలుసుకొని వచ్చే చేస్తున్నామే కానీ ఏదో పిచ్చి పిచ్చిగా ఎక్కడో ఏదో మాకు అవసరం ఉంది కదా అని చెప్పి ఇది చేసుకుని ఇక్కడ మేము తప్పు చేస్తే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం. మేడం, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒకటి క్లియర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చేస్తున్న పూజలు అయితే కానీ, ఈ ఆలయ పనులు అయితే కానీ, అండ్ మీ మైండ్ సెట్ అయితే కానీ ఏది కూడా తప్పుగా లేదు. నిజంగా ధార్మికంగా చాలా మంచి వైపు వెళ్తున్నారు. నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను ఈ విషయంలో. ఎందుకంటే నాకు అసలు ఇక్కడ ఎవరు కూడా హుండీలో డబ్బులు లేదని మీరే చెప్తున్నారు. ఇక్కడ అసలు బిజినెసే లేదు. సో నిజంగా చాలా మంచి మనసుతోనే చేస్తున్నారు. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే,
ఇంత లాజికల్గా మీరు అందరినీ క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీకు ఒక మనిషి వచ్చి మీరు చేయబట్టుకున్నాడనో లేకుంటే అమ్మవారి వాక్కు ఆ శక్తి మీకు వచ్చిందని చెప్పేసి ఆ పలుకులు మీ నోటి నుంచి వచ్చిందని మాకు తెలియజేయడానికి మాకంటే ఒక ప్రూఫ్ కావాలి కదా. చూపించినాం కదా కొన్ని వీడియోస్ లో, శివ వాళ్ళ సో ఒక వీడియోలో విషయం కూడా. చెప్తున్నాను, మీరు అన్నది మీరు అనే పాయింట్ ఏంటంటే లాజికల్ గా ప్రూఫ్ కావాలని అన్నారు. సో అంత పెద్ద ప్రూఫే మీ బాడీ శరీరమే మీ అర్ధనారీశ్వర రూపం అని చెప్పినాం. ఇవి మాకు అర్థమైనాయి కాబట్టి మీకు వచ్చి నేను చెప్తున్నాను, లేకపోతే నాకేం తెలుసు ఇవన్నీ. సో ఇక్కడ థింగ్స్ కూడా మాకు అమ్మవారు చెప్పే విషయం ఓన్లీ ఈ కార్యం కోసం మాత్రమే చెప్తుంది. నా లైఫ్ ఏమైపోతుంది, ఆమె లైఫ్ ఏమైపోతుంది, ఇప్పుడు బయట చెప్తుంటారు కదా నువ్వు ఇది చేయకపోతే ఇది అవుతుంది నీకు. సో తను అడిగిన ప్రశ్నకి ఒక్క నిమిషం, నా క్వశ్చన్ కూడా అదే సార్. అంత శక్తి అమ్మవారు ఒక్క మహిపాల్ని మధులతని మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు? మాకు కూడా అర్థం కాదు. అర్థం కాదు అదే. మాకు కూడా మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇదే. మేము అందరికీ మీకున్న క్వశ్చన్ మా ఇంట్లో వాళ్ళకి కూడా సేమ్ క్వశ్చన్. సరే ఒక్క నిమిషం, అన్నమయ్యని ఎందుకు ఎంచుకున్నాడు వెంకటేశ్వర స్వామి? సమాధానం ఉందా? రామదాస్ ఎందుకు ఎంచుకున్నాడు? సమాధానం ఉందా? వాళ్ళందరూ కారణం జన్మలో అంటారు. సో మేము కార్యజన్మలో అంటలేదు, మేము అది మాకు ఈ కార్యం కోసం మీరు కంపేర్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఏమో చెప్పలేము. ఇప్పుడు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క పని చేస్తూ వెళ్తూ ఉంటారు. శంకరాచార్యులు గారు ఆయన కూడా మానవ రూపంలోనే పుట్టిండ్రు కదా. ఆయన ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోయిండ్రు. అంటే ఒక్కొక్క యుగానికి దేవుడు తన తత్వాన్ని, తన రూపాన్ని ఏదో చెప్పాలి అని అనుకున్నప్పుడు ఒక మనిషినే ఎంచుకుంటాడు. సరే, ఇంకా ఓపెన్ గా మీరు అన్నట్టు గురువులు ఉన్నారు, గరికపాటి గారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు మరి దేవుడు వాళ్ళని కూడా ఈ పని కోసమే ఎంచుకున్నట్టే కదా. ప్రచారం చేస్తున్నారంటే దేవుడు వాళ్ళని ఎంచుకున్నట్టే కదా. లైక్ మేము కూడా అంతే, మమ్మల్ని ఎంచుకున్నట్టే. ఇక్కడ మేము ఇక్కడ గరికపాటి గారికి గానీ లేకుంటే ఇంకొకరికి గానీ ఆ దేవుడి వాయిస్ వినిపించడమో, వాళ్ళతో మాట్లాడమో, వాళ్ళ జీవితాల్లో ఈ మిరాకిల్స్ జరగడమో వాళ్ళు ఎప్పుడు చెప్పట్లేదు. లేదు, మేము కూడా ఏమి తప్పుగా చెప్పట్లేదు కదా. ఎవరిని మేము అది చెప్పి బిజినెస్ చేయట్లేదు కదా. మేము తప్పుదారిలో పంపించట్లేదు కదా. మీరే అన్నారు ఈ గుడి కరెక్ట్ నడుస్తుంది, పద్ధతులు కరెక్ట్ ఉన్నాయని. అమ్మ అదే కదా చెప్తుంది, ఒక దైవం అదే కదా చెప్తుంది, ధర్మాన్ని రక్షించమని చెప్తుంది, ఎవరిని తప్పుదోవలో పోవద్దని చెప్తుంది. అదే ఇక్కడ జరుగుతుంది కదా. మహిపాల్ గారు గాని, మధులత గారు గాని ఫ్యూచర్ లో ఒక అమ్మ భగవాన్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి మీ పైన ఒక కంప్లైంట్. సెకండ్ వన్ వచ్చేసి వీళ్ళిద్దరికి ఆధ్యాత్మిక ఆలోచన విధానం ఎక్కువైపోయి ఒక రకమైన హెలోజినేషన్ లోకి వెళ్ళిపోయి ఉన్నారు. మేము అంటే ఆ భక్తి ఎక్కువైనప్పుడు నిజంగా మేము దేవుడితోనే మాట్లాడుతున్నామని ఒక భ్రమలోకి వెళ్ళిపోయి వాళ్ళ మైండ్ సెట్ లో ఏదైతే ఉందో ఆ పనులు చేసుకుంటూ పోయి దానికి దేవుడు కారణం అని చెప్పి చెప్తున్నారు అని చెప్పేసి ఈ రెండు కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. వీటిల్లో ఏది నిజం? రెండు నిజం కాదు, రెండు నిజంగా. ఇంకొక మా ఊపిరి పోయేంత వరకు ఇక్కడే ఇట్లనే బతుకుతాం. మీరు అప్పుడు ఇంకొక 10 సంవత్సరాల తర్వాత వచ్చినా ఇట్లనే మీతో మాట్లాడతాం. మేమేమి వేషాలు వేసుకొని. మీకు ఒక విషయం తెలుసా, ఎంతో మంది ఇక్కడికి వచ్చి మా కాళ్ళకి దండం పెడతా అంటే కూడా మేము దూరం జరిగిపోయి వాళ్ళకి పెట్టండి అని చెప్తాం. నా దగ్గర పని చేసే పని వాళ్ళైనా సరే అమ్మాని వస్తే వాళ్ళనే మేము మా కాళ్ళు ముట్టుకొని. ఇంత పెద్ద కార్యం చేసిండ్రని ఎంతమంది వచ్చి మాకు ఏం చెప్పినా మేము ఒకటే మాట చెప్తాం, ఏమని? అమ్మ ఆ దేవుడు ఎంచుకున్నాడు, కేవలం సేవకులం మేము. మీకన్నా ఇంకా మాకు భక్తి అంటారా? జీరో. నిజం చెప్పాలంటే ఇక్కడ ఎంత వందల మంది వచ్చినా మేము ఒకటే చెప్తూ ఉంటాం, మీకు దైవానికి మధ్యలో మేమెవ్వరము లేము, వెళ్ళండి, ఆ శక్తి అక్కడ ఉంది, అక్కడ మొక్కుకోండి, మాతో అవసరం లేదు, ఇది మీది. మమ్మల్ని దేవుడు ఎంచుకున్నాడు, నన్ను ఈ రూపంలో ఇక్కడ నిలపండి అని. ఇక ఏం చేయాలో ఆయననే చేస్తాడు. నేనేమన్నా వరాలు ఇస్తానా? అట్లా చేసిండి పాడికి పెద్ద బిజినెస్ పెట్టేసి ఈ మధ్య చాలా మంది ట్రెండ్ అవుతున్నారు. ఏమని? ఇట్లా వాళ్ళు లోపలికి నడుచుకుంటూ వస్తుంటుంటేనే అందరు దండాలు పెట్టుకుంటూ ఉంటారు. మమ్మల్ని ఎప్పుడైనా మీరు చూడండి, మా కెమెరాలు ఉంటాయి, లేదా ఎవరినన్నా అడగండి, ఇక్కడ భక్తులు కానీ రెగ్యులర్ భక్తులు చాలా మంది ఉన్నారు. నేను మీ ఇంటర్వ్యూయే ఇది స్టోర్ చేసి పెట్టండి, ఇట్లాంటిది ఏదైనా ఫస్ట్ వస్తే ఫస్ట్ మీరే తీసి బయట పెట్టండి. మా ఇద్దరిలో ఆ తేడా చూస్తే అంటే భగవాన్లు అయిపోవడము, మేము అంటే ఒక స్వామీజీ ఒక అమ్మవారు అయిపోవడంలో, హెలిజినేషన్ లో బతికేటోడు వేరే రకంగా బతుకుతాడు. అన్ని ఇంత ఇది వేరే వాడిని మారమని చెప్పాడు, వాడిది వాడే భక్తిలో పోతూ ఉంటాడు. ఆ దేవుడు ముందు కూర్చొని అమ్మ నువ్వే అమ్మ నువ్వే అమ్మ నువ్వే నీకు ఇది అది అని చెప్తాడు. ఎవరిని కూర్చోబెట్టి మేమేమి లెక్చర్లు ఇవ్వట్లేదు, ఏమి చేయట్లేదు. మీలాంటి వాళ్ళు దేవుడు అని చెప్తున్నాం, మేము దేవుడు అని చెప్పట్లే. ఇక్కడ మిమ్మల్ని తప్పు చేయనిస్తుందా? లేదు, అది మాత్రమే నమ్మండి అని చెప్తున్నాం. ఇంకా వేరే వాళ్ళని నమ్మొద్దు అని చెప్తున్నాం. అది ఇలిజినేషన్ ఎట్లయితే? సో దేవుళ్ళు మేము ఎట్లయితాం? ఒక్కసారి చెప్పండి, అది ఇలిజినేషన్
ఎవ్రీవన్ సెల్స్ గరకపాటి గారు చెప్తున్నారు, చాగంటి గారు చెప్తున్నారు, మీ అంతరాత్మనే దైవము శివయ్య మీ లోపలనే ఉన్నాడని చెప్తున్నాడు. మేము కూడా గదే చెప్తున్నాం కదా. మేమందరం చెప్తుంది నమ్ముతుంది దేవుడు మనలో ఉన్నాడు, పక్కన వాళ్ళలో కూడా ఉన్నాడు అని చెప్పి. బట్ మీ ఇద్దరు చెప్తుంది ఏంటంటే అమ్మవారే వచ్చి మాతో మాట్లాడుతున్నారు అని వచ్చి చెప్తున్నారు. మాట్లాడుతున్నారు అని చెప్పట్లేదు, సరిగ్గా మీ చేత మాట్లాడిస్తున్నారు అని చెప్తున్నారు. సరిగ్గా వినట్లేదు. ఒక వాయిస్ అమ్మ 100 మాటలు ఇవేవో ఇక్కడ మనకి అమ్మవాళ్ళు వచ్చి కూర్చొని నీకు ఇది జరిగిపోతుంది అది జరిగిపోతుంది, వేపాకులు పట్టుకొని నిమ్మకాయలు వేసుకొని. సరే, ఒక కమ్యూనికేషన్ అయితే ఆ శక్తి నుంచి మీకు జరుగుతుంది కదా. కమ్యూనికేషన్ చాలా మీకు అర్థమే కదా కమ్యూనికేషన్. రియల్ గా చెప్పాలంటే మాకేమి అన్ని ఇట్లా పిన్ టు పిన్ గుచ్చి ఉండవు. మాకు విగ్రహము చేపించాలి అన్నప్పుడు జస్ట్ ఆ క్వశ్చన్ అంతే, ఒక క్వశ్చన్ రేజ్ చేసి వెళ్ళిపోయింది. అక్కడ వెళ్తేనే ఆ పని అవుతుంది అని చెప్పి తెలియక మాకు, మేము కూడా మనుషులమే కదా, ఒక అహం ఉంటుంది అప్పట్లో మాకు కూడా. డబ్బు వాడేస్తే అయిపోతుంది అని అనుకున్నాం, డబ్బుకి విలువ లేదని చూపించింది. విలువ లేదు ఎక్కడ, అర్థమవుతుందా? అసలు ఏం కావాలి, ఒక దైవ కార్యానికి ఒక నిజం కావాలి. సో మీరు అడిగినట్టుగా ఏదో మేము హెలిజినేషన్లో ఉండి బ్రతుకుతున్నాము, ఏదో చేసేస్తున్నాము అని అంటే, ఆ హెలిజినేషన్ అనేది వేరే రకంగా ఉంటుంది. తను నమ్మిందే నిజం, ఇదే చెయ్యాడు ఇదే అని చెప్పి తను చేసుకుంటూ వెళ్తూ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మార్చడం. ఒకవేళ మీరు అన్నట్టే మేము హెలిజినేషన్లోనే ఉన్నాం, మా హెలిజినేషన్లో తప్పేముంది? తప్పేం లేదు. మోసం చేస్తున్నామా? అబద్ధం చెప్తున్నామా? తప్పు చేయమని చెప్తున్నామా? లేదు కదా. మంచిగా ఉండమని చెప్తున్నాం, నిజంలో ఉండమంటున్నాం, దేవుణ్ణి నమ్మమంటున్నాము, దేవుడికి మీకు మధ్యన ఉన్న మనిషిని నమ్మొద్దంటున్నాము. మూర్ఖ ఆలోచనలతోటి పోయి మీ తలరాతని దేవుడు కర్మ రూపంలో చెప్పిండు, అది నేను కూడా మార్చలేను, అందుకే తప్పు చేయకుండా మంచిగా బతుకు అని చెప్పిండు. అదే మార్గం మేము కూడా చెప్తున్నాం. కర్మని నమ్ముతాం మేము. ఆ కర్మ మీరు మంచి కర్మని తెచ్చుకోండి, కానీ చెడు మార్గంలో పోయి చెడ్డ కర్మని తెచ్చుకోవద్దు అని చెప్తున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పన్నా మీకు. నేను 1,00,000 రూపాయల చీర కట్టినా నేను రాత్రి అయిన తర్వాత తీసేయాల్సిందే చీర, అంతే కదా. పంచపక్ష పరమాన్నాలు తిన్నా మలమూత్రాల ద్వారా విసర్జించాల్సిందే. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఏ ఫ్లైట్ ఎక్కినా, ఎంత హైయెస్ట్ ఫ్లోర్లో ఎక్కినా, మళ్ళీ నా పని కావాలంటే కింద భూమి మీదకి వచ్చి ఆ నేల తల్లిని తాకితేనే నా పని అవుతుంది. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కారేకి ఎన్ని గంటల ప్రయాణం చేసినా మళ్ళీ తాకి నా దగ్గరికి రా అని అంటుంది. అన్నీ ఏం సూచిస్తున్నాయి? లోపలికే పోవాలి, ఏది శాశ్వతం కాదని చెప్తున్నాయి. అదే మేము చెప్తున్నాము. అతి ఆశకి పోయి తప్పులు చేయకండి, ఎవరినో నమ్మి మోసపోకండి. ఎన్నిసార్లు చెప్పాలి? దేవుడు మీ నుంచి ఏమీ ఆశించడు. వజ్ర వైడూర్యాలు ఇచ్చినంత మాత్రాన నీ కర్మని తీసేయాడు. ఒక చెంబు నీళ్లు పోసినంత మాత్రాన నిన్నేమి దేవుడు అది చేయడు. చాలా మంది పేదవాళ్ళు నా దగ్గరికి వస్తూ, అమ్మా మేము ఎంత చేస్తున్నా దేవుడికి మాల్యం అవుతలేదు, దేవుడు మమ్మల్ని కరుణిస్తలేడు అని. నేనేం చెప్తానంటే, డబ్బున్నవాడు ఎప్పుడు ప్రశాంతంగా నిద్రపోడు, కానీ నువ్వు మాత్రము ఆ పచ్చడి మెతుకులు వేసుకొని తిన్నా కూడా, ఒక పూట అన్నం తిన్నా కూడా ప్రశాంతంగా వండుకుంటావు. ప్రశాంతంగా నేను కొనుక్కుంటాను, ఎందుకంటే నా దగ్గర మీరు మేము వండుకుంటాం చాలా ప్రశాంతంగా. డబ్బులు లేవా మీ దగ్గర? అవసరం లేదు, డబ్బుల మీద అవసరమే లేదు. టైంకి మా అవసరం బట్టి మాకు అవసరానికి ఆ డబ్బులు అమ్మవారు ఇస్తుంది. అసలు నిజం ఇక్కడ అర్థం చేసుకోవట్లేదు. మేమేమి వదిలేమని చెప్తున్నామో, ఏదైతే పిచ్చిగా బతకాలి అని అనుకుంటారు చూడండి, లగ్జరియస్ లైఫ్, పెద్ద కార్లు, పెద్ద పెద్ద ఇల్లులు, అవి ఇవి నగలు, అవి ఇవి అని చెప్పి అవన్నీ వదిలితే ఇన్ని కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి మా చుట్టూ. ఒక 10 కుటుంబాలకు అన్నం పెట్టగలుగుతున్నాము. మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళడం ఆపేస్తే ఒక కుటుంబం నెల రోజులు అన్నం తింటుంది. అది మేము చేస్తున్నాము, మేము అదే చెప్తున్నాం. మీరు ఏం చేస్తారు? పోయి 4 ఏళ్ల క్రితం ఈ గుడి కార్యక్రమాలు ఏం పెట్టుకోక ముందు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? ఇప్పుడు అందరూ ఎట్లయితే బతుకుతున్నారు మీరు చెప్తున్నా, ఏదైతే లగ్జరీ లేకపోతే డబ్బులు సంపాదించి ఎట్లా బతుకుతున్నారు అనేది ఉందే చూసినారా? నా 4 years ముందు మేము కూడా అందరిలాగానే మేము బతికినాం. ఇప్పుడు మేము వదిలింది ఏంటంటే మాలో ఉన్న దేవుడితో ఉన్న భయం, స్వార్థాన్ని వదిలింది. ఇప్పుడు నువ్వు తప్పు చేయకపోతే దేవుడిని నేను శిక్షించలేదు అంటే నేను అడుగుతుంది. ఓకే, ఆధ్యాత్మిక వివరణ అంతా ఓకే. నేను అడుగుతుంది,
అప్పుడు ఎలాంటి బట్టలు వేసుకునే వాళ్ళు, ఎలాంటి తిండి తినేవాళ్ళు, ఎలాంటి లగ్జరీ లైఫ్ ఉండేది, బట్టలు- ఇప్పుడు ఎలాంటి వాటిని త్యజించి ఎలా ఉంటున్నారు, రోజు మొత్తం ఎలా ఉంటుంది ఇది అనేది? చాలా సింపుల్ లైఫ్ ఇంతే. నేను నా ఎటైర్ ఇంతే. నేను ఈ లొంగి దీని మీదనే గత 4 సంవత్సరాల నుంచి ఉంటున్నా. సరే తను అంతే ఉంటుంది. సో ఇక్కడ మేము అంటే ముందు నుంచి కూడా మాకేదో పెద్ద లగ్జరియస్ గా ఏదో ఇది చేయాలి అది చేయాలి ఇట్లా చూపియాలి అట్లా చూపియాలని లేదు మా ఇద్దరికి. మద్యం మాంసాహారాలు అన్ని బంద్ చేశారా? అసలు నార్మల్ ఏమీ ఉంటాం లేవు. మేము. అన్ని అంటే నేను అన్ని తింటాను, అన్ని చేస్తాను. ఏది అదేమి ఏది అన్ని దానితోటి ఒక మార్చుకొని విషయం ఇక్కడ చెప్పనా నేను, ఇప్పుడు చాలా మంది సోమవారం తినను, మంగళవారం తినను, లేదా 12 గంటల తర్వాత తింటాను అని అంటారు. అవును, అది కరెక్టా? దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? అసలు దేవుడు ఏది చెప్పారు? మీ నోట్ల నుంచే వచ్చింది. మేము వెరీ అవన్నీ గుడ్. పాటించాం. ఇప్పుడు వాళ్ళు మీ నోటితోడే చెప్పిండు దేవుడు ఏది చెప్పలేదు అని చెప్పి మేము అదే చెప్తున్నాం. ఇవన్నీ చేయమని దేవుడు చెప్పలేదు. అరే ఉపవాసం ఉంటే దేవుడు కరుణిస్తాడు, లక్ష్మీదేవి వస్తుంది అని అంటే ఉపవాసంతో సస్తున్నాడు కోటీశ్వరుడు అయి ఉండాలి ఈ పాటికి. చిన్న చిన్న పిల్లలు ఆకలికి అలమటించి ఆడ ఏడుస్తూ ఉంటారు, వాడు కోటీశ్వరుడు అయిపోవాలి. ఎవరైతున్నారు చెప్పుండ్రి? అంటే మాలాంటి వాళ్ళు ఒక సాధారణ మనుషులు, మాలాంటి వాళ్ళు మద్యం మాంసం ఇలాంటి వాటిని వదలకపోవడం పెద్ద తేడా ఏముంది? ఎవ్వరికి 24 గంటల పాటు ఆధ్యాత్మిక సేవలో ఉంటూ ఇంత పెద్ద ఆలయాన్ని ఎలాంటి స్వార్థం లేకుండా నడుపుతూ మేము ఏది బయట పాటించే మూఢనమ్మకాలు ఏది పాటించాము. పాటించము. మీకు అదే చెప్తున్నాం. మేము అందరూ మేము వద్దు అనుకుంటే వదిలేసినాము, కావాలి అని అనుకుంటే అమ్మవారు చేస్తే చెప్పింది కూడా అదే, ఇవన్నీ నువ్వు పాటిస్తే కార్యానికి పని చేయొద్దు. ఓకే, నువ్వు నార్మల్ గా ఇప్పుడు నువ్వు అన్ని తిని అన్ని ఇప్పుడు 3 వారాలు నాన్ వెజ్ తినకుండా లేకపోతే దేవుడు ఆధ్వర్యంలో ఉండి నువ్వు అన్ని చేస్తూ బయట ఇంకొకరిని మోసం చేస్తున్నావు. అది కరెక్టా కాదు. ఇప్పుడు పొద్దున లేస్తే ఇవాళ అంతా పూజలు చేస్తామండి. ఇవాళ అమ్మవారి నాగుల చవితి వచ్చింది, పాలు పోసిండ్రు, అన్ని చేసిండ్రు. గుడిలోకి గుడ్లు కూడా అలో అయిపోయినాయి. అయినాయా కాదా? అది రేపు పొద్దున్న చేస్తే ఎలా చేయరు? చేస్తారా? ఎందుకు చేయరు? అక్కడ పాముని ఆ రోజు దేవుడిగా పూజిస్తాం కదా, అదే పాము రేపు పొద్దున కనిపిస్తే దాన్ని రాళ్ళు పట్టుకొని కట్టెలు పట్టుకొని కొట్టి కొట్టి చంపుతారు. ఇక్కడ రాయి కాబట్టి గుడ్లు తెచ్చి పెడుతున్నావు, పాలు పోస్తున్నావు. అంటే అర్థమైతే పాము అంటే గుర్తొచ్చింది, ఈ ఆలయంలో పాము ఇప్పుడు ఉందా? ఇప్పుడు కూడా ఈ వెరీ రీసెంట్ 2 or 3 weeks బ్యాక్ కూడా ఇక మా ఆఫీస్ దగ్గర ఈ పైన ఇక్కడ ఆ త్రిశూలం దగ్గరే ఉంటే వీడియో ఉంది. ఎవరేమీ అనదు. అంటే ఇక్కడే తిరుగుతుంటదంట, ఎప్పుడు వచ్చి ఆ గర్భగుడిలోకి వెళ్తుంది అంటున్నారు. మెట్ల మీద అక్కడ ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు భయపడ్డం కానీ భక్తులని ఇబ్బంది పెట్టడం, భక్తులు కూడా ఇబ్బంది పెట్టదు, ఏమీ చేయదు. ఆమెకి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తుంది. విషయం ఏంటంటే వాటి ప్లేస్లలో మనం వచ్చి మన ప్లేస్లలో అవి రావట్లే, వాటి ప్లేస్ ని మనం లాక్కున్నాం అంతే. సో మీరు అన్నట్టుగా ఏదైనా సరే లోపల నుంచి ఉండాలి అని అంటాం మేము. ఈ శరీరంతో కూడినవి ఏవి కూడా దేవుడికి అవసరం లేదు. అదే కదా ఇందాక మీకు చెప్పిన నేను, నువ్వు ఎన్ని శరీరానికి చేసుకున్నా నువ్వు నన్ను తాకాల్సిందే, నా లోపలికి రావాల్సిందే అని అదే సూచిస్తూ ఉంటుంది మనకి. మేడం నాకు అర్థమైంది. ఒక చిన్న డౌట్, 4 ఏళ్ళుగా మీరు ఇక్కడే ఉండిపోయారు. నాకు తెలిసి పెద్ద పెద్ద బిజినెస్లు కూడా ఏం చేయట్లేదు, ఆర్థికంగా అన్ని మార్గాలు మూసేసుకున్నారు. బట్ ఈ ఆలయాన్ని మెయింటైన్ చేయాలంటే ఎంత లేదన్నా ఖర్చు అవుతుంది. నాకు తెలిసి ఇక్కడ ఒక 7 మంది ఉన్నారా అర్చకులు? 7 మంది అర్చకులు ఉన్నారు, ఒక 10 మంది పని వాళ్ళు ఉన్నట్టున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా మీరే పోషిస్తున్నట్టున్నారు. సో ఇంకా నిత్య నైవేద్యాలు దీపారాధనలు ఎలాగో తప్పవు. ఎంత లేదనుకున్నా నెల అయ్యేలేక ఒక సాలిడ్ అమౌంట్ అయితే ఖర్చు అవుతుంది. ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఇప్పుడు ఇందాక మీకు ఒక మాట చెప్పిన ఏమని, లగ్జరియస్ లైఫ్ ఏదైతే మా సుఖాల కోసం మా సంతోషాల కోసం మేము తిరిగేది కొనుక్కునేది ఇవన్నీ మార్చుకుంటే ఈ కుటుంబాలు కడుపు నిండా అన్నం తినగలుగుతున్నాయి. మేము ఆలోచించుకుంది ఒకటే, మన కోసం బ్రతకడం కన్నా ఒక నలుగురి కోసం బ్రతికినప్పుడు ఆ సంతోషం వేరు. ఓకే మేడం, గుడి నడవడానికి ఇన్ని పైసలు కావాలంటారు మీరు. ఇప్పుడు ఇక్కడే మీరు ఎలాంటి ఆర్భాటాలు చేయట్లేదు. నాకు ఇక్కడే నెలకి 1,00,000 నుంచి 1,50,000 ఖర్చు. సింపుల్ లెక్క చెప్తా. 7 మంది పంతులు, ₹1 మేము జీతం ఇయ్యము. ఓకే, మేము రూపాయి జీతం ఇయ్యము. వాళ్ళ భక్తులు ఎవరైతే తీసుకొచ్చి పల్లెలు వేస్తారో అవే డబ్బులు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి రాని రోజు కూడా ₹1 వేయకపోయినా కూడా చాలా సంతోషంగా ఉంటారు. సో పని వాళ్ళు ఉన్నారు,
బయట ఒక కొబ్బరికాయల దుకాణం వాళ్ళకు ఉన్నాడు, ఆ కొబ్బరికాయలు వాళ్ళు వచ్చినాయి వాళ్ళకే ఇస్తాం పని వాళ్ళకి. కొబ్బరికాయలు పని వాళ్ళకి ఇచ్చేస్తారు. అవి వచ్చిన అందులో వచ్చిన డబ్బులు వాళ్ళు ఆ జీతాల కింద ఇచ్చేస్తాం. ఇంకేముంది, గుడి నడవడానికి ధూపదీప నైవేద్యం అవి చేసుకోలేము. ఆ ధూపదీప నైవేద్యం మేము పెట్టుకోలేము చెప్పండి. ఇంకేముంది గుడిలో? అంతకు మించి ఇంకేముంది చెప్పండి? అంటే 10 నుంచి 12 కుటుంబాలు అన్నం పెడుతున్నాం, వాళ్ళకి బియ్యం ఇస్తున్నాము. మేము మా తరపు నుంచి మేము చేస్తున్నది ఏంది, ధూపదీప నైవేద్యం ప్లస్ వాళ్ళకు ఇచ్చే ఫుడ్. ఇల్లు ఇస్తున్నాం, ప్లేస్ మనదే ఉంది, ఇల్లు ఇచ్చినాము, వాళ్ళకి రెంట్ కట్టే అవసరం లేదు, ఇంకేం అవసరం ఉంటుంది. సార్ కరెక్ట్ పాయింట్కి వచ్చారు. మహిపాల్ గారు ఈ గుడి కోసం ఎంతో కొంత తన జోబి నుంచే డబ్బులు ఖర్చు పెడుతున్నారు అండ్ దేవుణ్ణి బలంగా నమ్ముతున్నారు. అయితే ఇదే సమయంలో మీ పైన వచ్చిన మరో కామెంట్ ఏంటంటే, అసలు ఈ భూమి ఎవరిది, ఈ భూమిని కాపాడుకోవడానికి ఇంత ఖర్చు చేస్తున్నారా, ఇంత ఆధ్యాత్మిక మార్గాన్ని ముందుకు చూపిస్తూ వెనక ఆ భూమిని ఏమైనా కబ్జా చేశారా, ఇలాంటి కామెంట్ కూడా ఉంది. గుడ్ క్వశ్చన్, మంచిగా అడిగిన. చాలా మంది మనుషులలో డౌట్ ఉంది, ఏదో ల్యాండ్ కాపాడు నాకు ఎందుకంటే మా తాతలు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్వశ్చన్ అడగకూడదు అనుకున్నాను. ఎందుకు అడుగుతున్నా అంటే నాకు పక్కనే చెరువు కనిపిస్తుంది, ఇంకా డౌట్ ఎక్కువైంది. సరే విషయం చెప్తా. మా తాతల నుంచి వచ్చిన స్థలం ఇది. ఈ స్థలాన్ని మా తాత ఎప్పుడో అమ్ముదాం అనుకున్నాడు, అమ్మలేకపోయినాడు. ఎందుకంటే ఈ గుడి ఇక్కడ రావాల్సిన రాసి పెట్టినట్టుంది. ఆ దేవుడే మాకు ఇచ్చిండి ఈ స్థలం. ఆ కార్యం కోసమే ఈ డబ్బులు మాకు వచ్చినాయి. సమయం వచ్చింది, మేము వాళ్ళ కార్యం చేస్తున్నాం. సో ఆ దేవుడే ఇచ్చిండు, వాళ్ళకే ఇది మేము ఇచ్చినాం. ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద హైరేజ్ అపార్ట్మెంట్లు ఇక్కడ కట్టొచ్చుండి మేము. అవును, కట్టొచ్చిన అవి కొన్ని 100 సంవత్సరాలకైనా గులగొట్టాలి. ఆ 100 సంవత్సరాలకు నేను ఉంటానో, నా పిల్లలు ఉంటారో, ఎవరో పోతారు. కానీ వీళ్ళు మాది కాదు, ఇది వాళ్ళది. సో ఇక్కడ ఈ ల్యాండ్ కాపాడుకోవడానికి నేను చేయాల్సిన అవసరం లేదు. ఓపెన్ బుక్, ఎవరైనా రండి, వాళ్ళకి అందరికీ నా డాక్యుమెంట్ చూపిస్తాను. సవాలా? 100%. ఎవరు వస్తారు రండి, మీరే చూస్తారా? మొత్తం ఎంత సార్ ల్యాండ్? ఇది ఎన్ని ఎకరాలు? మాది 2.5 ఎకరాలు చిల్లర. ఈ బిట్టు మొత్తం ఇది కాదు, ఇది దేవుడికి ఇచ్చేస్తుంది. ఇది మేము ఎక్కడ కూడా లెక్క చూడలేదు ఇంతవరకు. అసలు మాది కాదండి, ఇది వాళ్ళదు, దేవుడిదే. వాళ్ళది, మాది కానే కాదు. అదే చెప్తున్నాం కదా, స్వార్థం వదిలితేనే ముందుకు వెళ్ళగలుగుతున్నాం ఈ కార్యంలో. మేము నాది నాకు అని ఉన్నాం అనుకో, ఏది జరగట్లేదు. ఇప్పుడు ఇక్కడ నేను ఒక విషయం, మీరు అన్నట్టు ల్యాండ్ కాపాడుకోవడం, చిన్న గుడి కట్టుకుంటా, బిజినెస్ చేసుకుంటా, గుడిలో కూర్చొని ఎక్స్పోజ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇంత మేము ఇప్పుడు మీలాంటి ఇంటర్వ్యూలలో వచ్చి ఇట్లాంటి మాట్లాడాల్సిన అవసరం లేదు. సమాజాన్ని నేను మార్చాలంటే నాకు దేవుడు ఇచ్చిన కార్యం కాబట్టి నేను పోతున్నా ముందు. అవసరం ఇవన్నీ మాటలు అవసరం లేదు కదా మాకు. ఇప్పుడు ఇదే నేను కాపాడుకోవాలనుకుంటే పైసలు సంపాదించుకుంటే బిజినెస్ చేసుకుంటే వెళ్ళిపోతా. కానీ ఇంత గట్టిగా ఇక్కడ కూర్చొని నేను ఇవన్నీ చెప్తున్నా అంటే ఎందుకు చెప్తున్నా? కాపాడుకోవడానికి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా. ఒక బలమైన మార్గాన్ని నమ్మారు, అంతే, దానితోటే నడుస్తున్నాం. ఇక్కడ నేను అదే చెప్తున్నా, ప్రతిదీ కూడా దేవుడు మనని ఒక మంచి పని కోసం ఈ సృష్టిలో పంపించాడు, మంచి పని కోసమే. ఇప్పుడు మీరు పుట్టినప్పుడు ఇవన్నీ ఉన్నాయా కర్మలు మీకు? మేము ఇంత పెద్ద గుడి కట్టినా మా కర్మని నమ్ముతాం మేము. రేపు పొద్దున నేను నా కర్మ ఉంటే ఖచ్చితంగా నేను ఆ కర్మ నేను అనుభవించాల్సిందే, అంతే. సో ఇక్కడ మేము కూడా అదే చెప్తున్నాం, మనం పుట్టినప్పుడు ఈ దేవుడు మనని మంచిగానే పంపించాడు సృష్టిలో. మనం చేసుకునే పాపకర్మాలు బట్టే మనకు రివర్స్ వస్తుంటాయి, అంతే, అవే అనుభవిస్తూ ఉంటాం. అంతకు మించి ఇంకా వేరేది ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే ఈ గుడి మీద కానీ, ఈ మీతో మాట్లాడాలని కానీ, ఈ ఇంటర్వ్యూ కోసం రావడం కానీ ఏంటంటే, గత 2 ఏళ్ళుగా, ముఖ్యంగా ఒక 1.5 year 2 yearsగా నేను చూస్తున్నాను. చాలా మంది చెప్తున్నారు అక్కడికి వెళ్తున్నాము, ప్రశాంతంగా ఉంటుంది, అంటే పెద్ద ఆర్భాటాలు లేవు, ఏదో నేనే నిజంగా దేవుడితో మాట్లాడుకున్నట్టు నేనే పూజ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి, అంటే ఆలయానికి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది అన్నమాట. సో ఇవంతా బాగున్నాయి, ఇవంతా ఎక్సలెంట్గా నడుస్తుంది. అయితే అందరూ కూడా డౌట్ పడుతుంది ఏంటంటే, వీళ్ళిద్దరు మాత్రం ఎందుకు ఇన్ని వదిలేసి, జీవితంలో ఉన్న లగ్జరీ లైఫ్ని వదిలేసి, వ్యాపారాలు వదిలేసి, డబ్బును వదిలేసి ఆ దేవుడి సేవలో ఉన్నాము అని చెప్పి బలంగా చెప్తున్నారు. వీళ్ళకి ఏమో అవసరం అంటే, ఈ రోజుల్లో మనం మంచి చేయాలన్నా దాన్ని నిరూపించుకోవాలి, అవసరం లేదు. మీకు చెప్తుంది అదే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేమేముంది, మాదేముంది, ఛత్రపతి శివాజీ గారికి ఏం అవసరం? ఒక ఆడపిల్లకి తను పేరు చెప్తే మహారాష్ట్ర మొత్తం అల్లాడిపోతుంది. తనకి ధైర్యము ఆ ఛత్రపతి శివాజీ. ఒకప్పుడు అన్నమయ్యకి ఏం అవసరం? ఆ కీర్తనలు రచించడము. శ్రీరామదాసుకి ఏం అవసరం? కాదు, గుడి కట్టడము ఏం అవసరము? ఒకటే చెప్తున్నా మీకు, ఇందాక కూడా చెప్పినా నేను, దేవుడు తన రూపాన్నో లేకపోతే ఎక్కడైతే అధర్మం ఎక్కువైపోతుందో ఈ గుళ్ళలోనే కదండి ఎక్కువైతుంది ఈ మధ్య. మీరు చెప్పండి, భక్తి పేరు దేవుడి పేరు చెప్పి భూమాతని మొత్తం కథం పట్టిస్తుంది.
ఇప్పుడు మొన్న 9 రోజులు నవరాత్రులు అయినాయండి, మీ ఇంట్లో పూజ చేసుకుని ఉంటారు మీరు. అవును. అందులో పూలు, పూజకు సంబంధించిన సామాగ్రి, అల్ల కవర్లు, ప్లస్ అమ్మవారి ఫోటోలు, ఇవన్నీ పూజ చేసుకున్నారు, పెట్టి పూజ చేసుకున్నారు. అదంతా అయిపోయిన తర్వాత 9 రోజుల తర్వాత చెత్త తీసుకెళ్ళి మీరు ఏడబడేసారు? డంపులోనే వేస్తాం. ఏడ డంపులు వేసారు? జిహెచ్ఎంసీ డంపులోనే. జిహెచ్ఎంసీ డంపులు వేయరు ఎవరు, తీసుకపోయి చెరలు వేసి వస్తారు. మంచి నీళ్ళు వేయాలి, వేస్తారా? అది కూడా మన నమ్మకం. వేసి వస్తారు కదా. జిహెచ్ఎంసీ డంపులు ఎవరు వేయరు, పాపం కలుగుతుంది. తీసుకెళ్ళి ఆ నీళ్ళలో ఏదైనా మంచి నీళ్ళలో వేసినప్పుడు ఏమైతుంది, వాటర్ ని పొల్యూట్ చేస్తున్నారు. వాటర్ ఎట్లా పొల్యూట్ అవుతున్నాయో చెప్పాలా మీకు? ఒక పువ్వు డైల్యూట్ అవ్వాలంటే, అంటే అది కరిగిపోవాలి, భూగర్భంలో కలవాలంటే ఎంతో లైక్ ఆక్సిజన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అది ఈ లోపల ఆ లోపల ఉన్న జీవరాశులన్నీ చచ్చిపోతాయి. సో ఇండైరెక్ట్ గా దేవుడి పేరు చెప్పి మూగ జీవుల్ని చంపుతున్నాం లోపల నీళ్ళల్లో వేసి. చాలా ఉన్నాయండి మరి ఇక్కడ మన ఆలయంలో కూడా పుష్పార్చన ఉంటాయి కదా. అయ్యో మీకు విషయం తెలుసా, చాలా మంది, నేను చాలా లిమిటెడ్ ఉంటాను నా దగ్గర. ఓ పెద్ద ఇన్ని దండలు వేయం మేము, ఒకటే ఒక దండ ఇప్పుడు తీస్తారు చూడండి. మన ఇన్ని దేవి నవరాత్రులు జరిగినా కూడా అంతేందుకు మా అమ్మనే లైక్ మాధవ ఈ గుడిలో ఇంత పెద్ద లైట్లు వేసిండ్రు, అక్కడ ఇట్లా చేస్తున్నారు, అట్లే. నేను ఎప్పుడు ఒకటే మాట, అమ్మ దేవుడికి కావాల్సింది నిజం. అక్కడ కూర్చొని ఆ అయ్యగారు చదివే మంత్రమే ఆయనకి శక్తి, అదే ఆయనకి ఏదైనా సరే. అక్కడి నుంచి ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు, ఇస్తూ ఉంటాడు. ఈ పువ్వులు ఏముంది, ఇవాళ వేస్తాం, మళ్ళీ సాయంత్రానికి తీసాం, పొద్దునకు తీసాం, పాడేస్తాం. నాకు కావాల్సింది ఏంది, పుష్పం, ప్రకృతిలో ఒక భాగం, ఆయన పాదాల దగ్గరికి చేరాలి. అర్థమవుతుందా? ప్రసాదం ఒకటి కడుపు నింపాలే కానీ అమ్ముకోవద్దు. మాకు చేతనైనంత వండుతాము. ఉత్సవాలు ఉండనియండి, రోజు పొద్దున కానీ సాయంత్రం కానీ మా స్తోమతికి తగ్గంత ప్రసాదం వండి స్వామివారికి అమ్మవారికి చూపించిన తర్వాత ఎంతమంది వస్తే అంతమంది. ఒక్కొక్క వారం ఇప్పుడు 15, మేము ప్రతి శుక్రవారం 500, 200 నుంచి మొదలు పెట్టినాం మేము 3 సంవత్సరాల కింద. అది ఇవాళ 2000 మంది దాకా పోయింది. ఆ అమ్మ బలమే కదా. అది మాత్రమే మేము స్వార్థం లేకుండా చేయాలి అని అనుకుంటున్నాం. మేము అనేది ఏంది అని అంటే, ఇక్కడ వేస్ట్ చేసే బదులు ఒకటి కడుపు నింపమని చెప్తున్నాం. మేము ఒకటే ఆలోచిస్తాం, ఆ దేవుడికి ఆ పువ్వులు వేసి మళ్ళీ ఏం చేస్తాం, సాయంత్రానికి తీసి పాడేస్తాం. అదే పూలకు పెట్టే ఖర్చు నేను ఒక పేదవాడికి ఆ రైస్ బ్యాగో ఇచ్చినాను అనుకో, వాడు నెలంతా తింటాడు. ఆ ఆలోచనతోటి మేము ఇక్కడ కార్యాలు ఎక్కడ పోయినా మన పూజల పేర్లతోటి ఈ ప్రకృతిని నాశనం చేస్తున్నాం, ఈ పంచభూతాలను నాశనం చేస్తున్నాం. పంచభూతాలన్నీ చూసేదెవరు, ఆ తల్లి. ఆ తల్లి మీద ఇవన్నీ తీసుకో. ఇప్పుడు మనము ఒక నదిని, గంగా నదిని ఎట్లా చూస్తాం మనం? అమ్మలాగా చూస్తాం. గోవుని ఎట్లా చూస్తాం మనం? తల్లిలాగానే చూస్తాం. అదే ఫారెన్ కంట్రీస్ లో చెరువుని ఏమని అంటారు వాళ్ళు? చెరువు లెక్కనే చూస్తారు. అదే గోవుని గోవులాగా చూస్తారు. మరి ఇక్కడ అమ్మ అని మనం చెప్పుకునే దాన్నేమో నాశనం చేస్తున్నాం. ఈ కవర్లు వేసి అదేమో దానికి చేస్తున్నాము. నదులలోనేమో ఇవన్నీ వేస్టేజ్ చేసి అమ్మ అనేది దాన్ని పూజ చేసేదాన్నేమో నాశనం పట్టిస్తున్నాం. అక్కడ గోవును పూజిస్తాం మనము. గోవును పూజించి దానికి ఏం చేస్తున్నాం, పేపర్ తీసుకొచ్చి లేని దానికి తినే సహజం. గోవు తినేది గడ్డి తింటది, కానీ మనం రొట్టెలు, బెల్లము, ఇష్టమున్న ఎవరి గుళ్ళో ఏం చెప్తారు చెప్పి ఈ దోషం పోతుంది, ఆ పరిహారం పోతుంది అంటే తెచ్చి పెట్టేసి మా ఆవుకి 3 సార్లు. సో ఈ సృష్టిని ప్రతి దాన్ని దేవుడి లెక్క చూస్తాం మనం. ఒక రాయిని కూడా దేవుడి లెక్క చూస్తాం మనము, మన ధర్మంలో ఉన్నది. కానీ మనం ఏం చేస్తున్నాము, మన సొసైటీలో ఉన్న ఈ దీంతో పూజలు పునస్కారాల పేర్లతోటి తీసుకెళ్లి కథం పట్టిస్తున్నాం మొత్తం. నీ ఇంట్లో పూజ చేసుకునేటప్పుడే దేవుడు పటం ఏమో అది దేవుడు అవుతుంది. దేవుడు పటం కొంచెం మెరుగుతే తీసుకొచ్చి ఏ గుళ్ళనో వదిలేస్తాం, లేకపోతే ఎక్కడైనా పాడేసి వెళ్ళిపోతాం. దేవుడు అప్పుడు మాయమైపోతాడు. మేము అదే చెప్తున్నాం, దేవుడు ఏది చెప్పలే మీకు. దేవుడు నీలోనే ఉన్నాడు. నువ్వు దేవుడు మంచి పని చేయమంటున్నాడు నిన్ను. నలుగురికి నీకు కుదిరితే నలుగురు సహాయం అంటే డబ్బులే కాదు, ఇక్కడ గుర్తుపెట్టండి. మాట సహాయం ఇచ్చినా సహాయమే ఆ టైంకి. అంటే ఇక్కడ మహిపాల్ కానీ మధులత కానీ ఇద్దరికి చాలా బలమైన అభిప్రాయాలు ఉన్నాయి. సో మీరు నమ్మిన సిద్ధాంతాన్ని గట్టిగా చెప్పగలుగుతున్నారు, ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను దానికి. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే కొన్ని దశాబ్దాల నుంచి నమ్మే నమ్మకాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. మీ ఇద్దరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా వైరల్ అయింది ఆ పీరియడ్స్ వీడియో వల్ల. సో పీరియడ్స్ అనేది ఒక ఉమెన్కి రెస్ట్ ఇవ్వడానికి గతంలో మన పెద్దలు చెప్పిన 5 రోజులు 4 రోజులు రెస్ట్ ఇవ్వడానికి పెట్టిన ఒక సాంప్రదాయం. మీరే ఒక వీడియోలో అన్నారు,
వాళ్ళు అలా వినరేమో అని చెప్పి దేవుడు అనే ఒక భయాన్ని పెట్టి దూరం పెడితే వింటారు అని చెప్పేసి ఓకే ఐ యాక్సెప్టెడ్ ఇట్. సరే మంచి కార్యక్రమం, ఉమెన్కి ఒక 5 days రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి. తరువాత ఇన్ని దశాబ్దాలు అయిపోయిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎవరు కూడా ఫోర్స్ఫుల్గా నువ్వు రావద్దు అని చెప్పి ఉమెన్ అనట్లేదు. ఎక్కువ శాతం మంది ఉమెన్స్ వాళ్ళు రావట్లేదు. మిగతా టైంలో టెంపుల్కి వెళ్దాము, ఈ టైంలో పోకపోతే అని చెప్పి వాళ్ళు స్వతహాగా తీసుకుంటున్న నిర్ణయం అని చెప్పేసి దాన్ని మీరు ఎందుకు ఈ విధంగా ప్రమోట్ చేయాలి అని నా డౌట్. ప్రమోట్ చేయలేదు ఎక్కడ కూడా. అండ్ మేము ఎవరిని రమ్మని చెప్పట్లేదు, పొమ్మని చెప్పట్లేదు. నా లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని మేము చెప్పడం జరిగింది. అండ్ ఇంకో విషయం మీరు అన్నట్టుగానే ఎవరు ఆపట్లేరు, కానీ తనంతట తానే ఒక అమ్మాయి డిసైడ్ అయ్యి ఉండిపోతుంది అని. లిటరలీ నా వీడియో వైరల్ అయిన తర్వాత ఒక thousands of women నాకు మెసేజ్ చేయడమే కాదు, నా దగ్గరికి రావడం, నన్ను కలవడం జరిగింది. అమ్మా, ఈ ఒక్కదానికే ఇన్ని సంవత్సరాలు బాధపడుతూ మేము లోపల ఇంట్లల్లో ఉండిపోయినాము. మాకు రావాలని ఉన్నా, మాకు చెయ్యాలని ఉన్నా, ఏదున్నా కూడా ఒక భయం. ఒక పీరియడ్స్ రాగానే అంటరాని దాని లెక్కలు చూస్తున్నారు. ఇప్పుడు కూడా చూస్తున్నారండి. ఇప్పుడు కూడా తీసుకెళ్ళి లోపల ఇంట్లో ఒక మూల కూర్చోమంటున్నారు. అవసరమా అంటున్నాను నేను. మీరే అంటున్నారు ఎక్కడ కూడా జస్ట్ భయం కోసం దేవుడి పేరు చెప్పిండు, దేవుడు ఎక్కడ తప్పని చెప్పలేదు అంటున్నారు. అదే కామాఖ్యలో అమ్మవారికి పీరియడ్స్ వస్తేనేమో ఉత్సవాలు చేస్తున్నారు, ఎగబడి ఎక్కడెక్కడి నుంచో పోతున్నారు. కానీ నీ ఇంట్లో ఉన్న ఒక ఆడపిల్లకి పీరియడ్స్ వస్తే మాత్రము ఒక అత్తో, ఒక అమ్మో, ఒక ఆడబిడ్డనో ఆ టైంలో అంటరాంతరి లెక్కలు చూస్తున్నారు. అది ఎందుకు? అది మారాలి అని అంటున్నాం. చూడకండి, మేము రమ్మని చెప్పట్లేదు, కానీ అమ్మాయిని చిన్న పిల్లలండి, ఇవాళ రేపు 10 సంవత్సరాల పిల్ల పెద్ద మనిషి అవుతుంది. అవ్వట్లేదా ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల? ఆ పిల్లకి ఏం తెలుసు? అది బయటకు వస్తే చాలు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు హే ముట్టుకోకో అంటే ఆ పిల్ల ఇంటర్నల్గా ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? నిన్న మొన్నటి దాకా ఆడుకున్న పిల్ల, ఆ పిల్లకి ఏం తెలుసు పీరియడ్స్ అంటే? మనం చేస్తున్న దానికి మన స్టోర్డ్ ఫుడ్ అవి ఇవి తినడం వల్ల, జంక్ ఫుడ్ తినడం వల్ల పాపం ఆ పిల్ల మెచ్యూర్ అయిపోతుంది. కానీ అది ఏందో ఆ పిల్లకి తెలియదు. అవును, ఎక్కడండి దాన్ని మేము తప్పు పిల్లల్ని బాధ చెప్తాను. మీరు అడిగిన పాయింట్ 100% మేము ఎక్కడ నేను ఒక విషయం చెప్తున్నా. పూర్వం ఏం చెప్పినారు, ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నారో మేము దానికి అపోజిట్ అని అనేటోళ్ళు పూర్వం ఏం చెప్పారు, వాళ్ళ మాటని ఒప్పుకుందాం. ఏమని 5 రోజులు ఏది ముట్టుకోవద్దు, ఎక్కడ రావద్దు, ఒక రూమ్ లోనే ఉండాలి. అది అసలైన నియమం. మరి ఈ రోజు ఏం చేస్తున్నారు? ఒక దేవుడి దగ్గర తప్పించి ఇంట్లో వంట వండుతుంది అమ్మాయి, ఇంట్లో తిరుగుతుంది, షాపింగ్లు చేస్తున్నారు, అన్ని పనులు చేస్తుంది కదా మరి అమ్మాయి. ఒక దేవుడికే పనికిరాడు కానీ వీటన్నిటికి పనికి వస్తుంది అమ్మాయి. మరి అదే మొత్తం పాటించాలి కదా. ఎవరైతే చెప్తున్నారో దేవుడే నిజంగా చెప్తే ఒక పూజకు మాత్రమే పనికిరాడని ముందే చెప్పాలి కదా మరో ఆ రోజు. సార్ నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పేదాన్ని నేనేం అపోజ్ చేయట్లేదు, అలాగే నేను సపోర్టు చేయట్లేదు. మీరు ఒక స్టాండ్ తీసుకున్నారు. మీరు అందరికి కాల్ ఇస్తున్నారా? లేదు మీ చాయిస్, పీరియడ్స్ లో టెంపుల్ కి వస్తే రండి, లేకుంటే లేదు, వచ్చినా తప్పు లేదు అని మీరు కాల్ ఇస్తున్నారు. అంతే, వాళ్ళ ఇష్టం. ఏం జరగదు, అవసరమే లేదు. మీకు విషయం తెలుసా అండి, ఒక రేపిస్ట్ వచ్చి దేవుడికి దండం పెట్టుకొని పోవచ్చు, ఒకరిని చంపినోడు వచ్చి దేవుడికి దండం పెట్టుకొని పోవచ్చు, పొద్దున్న లేస్తే 100 మందిని మోసం చేసినోడు వచ్చి దేవుడికి దండం పెట్టుకొని పోవచ్చు. కానీ ఏది తప్పు చెయ్యకుండా ఒక నెల రోజులు తన గర్భంలో దాన్ని మోస్తేనే ఒక బిడ్డకి జన్మనివ్వగలిగే ఒక ఆడపిల్ల మాత్రం ఆ టైంలో అక్కడికి రావద్దు. ఇది ఎక్కడి న్యాయం చెప్పండి? మీ ఎవరికైనా నిజంగా మీరు వెళ్ళి చూస్తున్నారా కామాఖ్యలో అమ్మవారికి పీరియడ్స్ అవుతున్నాయి అని చాలా మంది అమ్మ పేరు చెప్పి బిజినెస్ కూడా చేస్తున్నారు. ఎక్కడండి? మేము కూడా వెళ్ళి అసలు ట్రయల్ చేసి చూసినాం, ఇక్కడ ఏం దొరుకుతుంది రియల్ గా ఆ టైంలో అని చెప్పి. ఒక మన మామూలు రెడ్ కలర్ క్లాత్ నమ్ముతున్నారు. నిజంగా ఒక అమ్మాయి కాదు, ఒక చిన్న బ్లడ్ స్పాట్ తీసుకొని ఒక క్లాత్ కద్ది ఒక 3 రోజులు దాన్ని అట్లనే ఉంచండి. ఆ తర్వాత ఆ బ్లడ్ ఆ క్లాత్ ఎట్లయితుందో చూడండి. మీరు అక్కడి నుంచి ప్రసాదం అని తెచ్చుకునే దాన్ని చూడండి. నిజాన్ని చూడమని చెప్తున్నాం మేము మీకు. ప్రతిదీ వ్యాపారం అయిపోయింది. ఒక ఆడపిల్లకి మాత్రమే ఈ నియమం పెడుతున్నారు. మిగతా ఏ విషయాలు అన్ని చేయాలి. అగర్ ఇప్పుడు ఇంట్లో ఉందనుకోండి, అమ్మాయి పీరియడ్స్ వచ్చినప్పుడు ఇంట్లో ముడుచుకొని పడుకుంటే భర్త ఒప్పుకుంటాడా? పిల్లల పని అవుతుందా? అత్తగారి పని అవుతుందా? ఉద్యోగం చేసే అమ్మాయి ఈ రోజుల్లో అసలు కష్టం చెప్పండి. ఉద్యోగం చేసే పిల్ల తనకి ఎంత ఇబ్బంది ఉన్నా వెళ్తది. మేము అంటుంది ఏంటంటే ఇక్కడ దాకా మాత్రమే ఎందుకు తప్పు అంటున్నారు? ఎన్ని మారలేదు,
ఎన్ని మారట్లేదు చెప్పండి. ఇది మాత్రమే నేను రమ్మని చెప్పట్లేదు, కానీ ఇది తప్పు కాదు, తప్పని చెప్పకండి, పిల్లల్ని బాధ పెట్టకండి. మానసికంగా కృంగిపోతున్నారు. చిన్న చిన్న పిల్లలు వచ్చి లైక్ నాకు చెప్పి వెళ్తున్నారు, నిజంగా మేము ఇది ఫేస్ చేస్తున్నాం, మమ్మల్ని అంటున్నారు. ఇట్లా ఫోర్సబుల్ గానే ఒక పిల్లకి టాబ్లెట్ వేస్తే మొన్న రీసెంట్ గానే కదా ఒక ఏప్రిల్లోనో జరిగింది ఇష్యూ. ఇట్లాంటివి జరుగుతున్నాయి, అవి జరగొద్దనే మేము చెప్తున్నాము. దేవుడు మిమ్మల్ని ఏమీ అన్నాడు, చేయకండి, అవసరం లేదు. నిజంగా నీకు దేవుడి దగ్గరికే వెళ్ళాలని ఉందా వెళ్ళిపో, లేదు నువ్వు ఒక నియమంతో నేను హెల్దీగా నాకు రెస్ట్ కావాలి అని అనుకుంటే ఇంట్లో కూర్చో. ఐఎమ్ నాట్ టెలింగ్ దెమ్, ఐఎమ్ నాట్ గివింగ్ అ కాల్ టు ఎనీవన్ వచ్చి ఈ పని చేయండి అని నేను చెప్పట్లేదు. చివరగా నా దగ్గర రెండు ప్రశ్నలు మిగిలినాయి. ఒకటి ప్రశ్న, రెండు ప్రామిస్. నాకు ఒక ప్రామిస్ కావాలి మీ ఇద్దరి దగ్గర నుంచి. ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను. చెప్పండి. ఈ ఆలయాన్ని మీరు విగ్రహం ప్రతిష్ఠించి ఆ రోజు పూజలు స్టార్ట్ చేసే రోజు మీ ఇంట్లో ఒక చావు జరిగింది. సరే, మీరు దాన్ని అమ్మవారి వాక్కు మేము ఇంకా ఆగలేము, ఆ అమ్మ చెప్పింది ఆ టైంకి మేము చేసేసాము అని చెప్పి మీరు చెప్తున్నారు. సో నేను దాన్ని నేను తప్పు పట్టట్లేదు. మీరు ఒక దాన్ని నమ్మి ఆ మాట నమ్మి ముందుకెళ్ళిపోయారు. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇన్ని లక్షల మంది ఆలయానికి ఇప్పుడు భక్తుల రద్దీ పెరుగుతూ వస్తుంది. ఇప్పుడైనా సరే ఎక్కడైనా ఒక శృంగేరి పీఠం కానీ ఇంకో పీఠం దగ్గర నుంచి కానీ వేద పండితుల్ని పిలిపించి ఇక్కడ వాళ్ళ మఠంలోకో వాళ్ళ పీఠంలోకో ఆలయాన్ని కలపడం కానీ ఇలాంటి ఆలోచన ఏమైనా ఉందా? ఫస్ట్ మీకు ఏదైతే చావు అని చెప్పారు కదా, అది మాకు అమ్మవారు చూపించినది. సమాజంలో నాకు ఎగ్జాంపుల్ మీరు అన్నారు చూడు, అసలు మీకు ఎట్లా మీరు ఇందులోకి వెళ్ళిపోయిండ్రు, ఎందుకు ఇంత గట్టిగా ఎందుకు ఎంత గట్టిగా నమ్ముతున్నారని మీరు అడిగారు కదా. అదే మనిషి చెప్పగలడా చావు? ఈ రోజు చచ్చిపోతావని డాక్టర్ కూడా చెప్పలేడు. సో అది మాకేం చెప్పిందంటే, ఇవన్నీ వదిలిపెడతాను, ఈ కార్యం నువ్వు చేయగలుగుతావని నేను ఒక మాటను మీకు ఇంత ముందు కూడా చెప్పిన. సో మీకు కూడా చెప్పాలి ఈ అంశం. సో మాకు ముందే చెప్పింది అమ్మవారు, నీకు చూపిస్తాను, ఈ విగ్రహ ప్రతిష్ఠ రోజుకి మీ ఇంట్లో ఒక శవం ఉంటది, కానీ కార్యం ఆపొద్దు అని చెప్పింది అమ్మవారు. 3 నెలల ముందు చెప్పింది నాకు. నేను పట్టించుకోవాలి, మర్చిపోయినాం ఆ విషయం. 5 రోజుల పూజలు ఉండే, 4 రోజుల పూజలు అయింది, రేపు పొద్దున విగ్రహ ప్రతిష్ఠ చేయాలి నేను. సో అక్కడ వచ్చిన తర్వాత రాత్రి మా మిడ్ నైట్ మా బాబాయ్ ఒక ఆయన చనిపోయారు. సో మేము జరిగిపోయింది అది. ఇంకా భయం లేదా ఆ మాట విన్నప్పుడు? ఇక అమ్మవారు ఉన్నదని అర్థం. మేము పెద్ద లైట్ తీసుకున్నాం, అమ్మవారు అదే చెప్తున్నా కదా. ఇప్పుడు మేము ఇంత గట్టిగా మేము నమ్మి చేయడానికి కారణమే ఇది. సో ఇక్కడ అమ్మవారు మాకు చెప్పింది, ఇవన్నీ లేవు ఈ సృష్టిలో, మీరు చేసేది మంచి పని అయితే ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు. లేదంటారు, ఎక్కడ లేదు. మంచి రోజు చెడు రోజు ఏమి లేదు. మీకు ఒక విషయం చెప్తా నేను, మీరు పుట్టినప్పుడు ముహూర్తం ఉండేనా? లేదు. చచ్చేటప్పుడు ముహూర్తం ఉంటుందా? లేదు. మరి మధ్యలో ఇవన్నీ మందికి ముహూర్తాలు, దైవ కార్యక్రమాలకి ముహూర్తాలు దేవుడికి పూజించడానికి ముహూర్తం ఏది అవసరం లేదండి. రాత్రి ఆయనే, పగలు ఆయనే, ఆది ఆయనే, అంతం ఆయనే. ఎక్కడికి వచ్చిన ఈ ముహూర్తాలన్నీ మనం పెట్టుకున్నాము. దేవుడు నిన్ను పంపించేటప్పుడు ముహూర్తంతో పంపిస్తున్నాడా, తీసుకుపోయేటప్పుడు ముహూర్తంతో తీసుకెళ్తున్నాడా? కానీ ఈ మధ్యలో ఇవన్నీ ముహూర్తాలు మనకెందుకు? సో నేను చెప్పేది కూడా అదే, మీరు చేసే పని మంచిది, అది న్యాయబద్ధం అయితే ఖచ్చితంగా ముందుకు ఎవరికి హాని జరగట్లేదు అంటే చేయండి, అంతే. ఓకే, వెరీ గుడ్. అది తప్పైతే ఆగిపోండి. ఫైనల్ గా ఇందాక చెప్పిన ప్రామిస్ గురించి చాలా బలమైన అభిప్రాయాలు కలిగిన మహిపాల్ కానీ మధులత కానీ ఇద్దరు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు, చాలా గట్టిగా వాదన చేయగలుగుతున్నారు, చాలా గట్టిగా మీరు నమ్మిన నిజాన్ని చెప్పగలుగుతున్నారు. అయితే చాలా మందికి ఉన్న భయం, ఇందాక నేను అడిగినట్టు ఇంత బలమైన గొంతున్న వీళ్ళిద్దరూ ఒక 15 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఎక్కడ భగవంతుడిని ప్రకటించుకుంటారు అని చాలా మంది భయపడుతున్నారు. మీరు నిర్మించిన ఈ ఆలయంలో ఆ అమ్మ ముందు కూర్చొని, ఆ శక్తి ముందు కూర్చొని మీ ఇద్దరిని నేను కొట్టు అడుగుతున్నా, ఎప్పటికీ మేము మమ్మల్ని దేవుళ్ళుగా ప్రకటించుకోము, ఇలా సామాన్య మానవులుగానే ఉండిపోతామని చెప్పి నాకు ప్రామిస్ చేస్తారా? ఊపిరాగేంత వరకు కూడా మీకు కాదు, ఆ శక్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నాము. ఆ ముందు నాకు ప్రామిస్ చేయండి. ఆ ఊపిరాగేంత వరకు కూడా ఇంకా సింపుల్ గా ఉండాలనేదే మా ప్రయత్నం. ఇంకొక విషయం కూడా, ఇంకా నార్మల్ గా బ్రతకాలి. 15 సంవత్సరాలు మీరు అనుకుంటున్నారు, మేము అన్ని రోజులు అనుకుంటలేము. సో మాకు మా పని అయిపోయిన తర్వాత మేము ఉండమని మాకు అర్థమైంది. మాకు వద్దు కూడా మా పని ఎంతవరకు, ఈ పనిని ఎంతవరకు తీసుకుపోవాలి అంతవరకు. మీకు ఎందుకు గురించి కూడా చెప్తా, మనం అందరం కూడా ఒక భ్రమలో బతుకుతుంటాం బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు పోతావా, ఇంకొక 20 సంవత్సరాలకు పోతామా ఎవరికి తెలుసా? లేదు, ఎవరు వాళ్ళు కాదు. సో ఈ సృష్టిలో అందరూ అట్లనే బతుకుతున్నారు, మన సావుని మనం మర్చిపోయి బతుకుతూ ఉంటాం. సో అలాంటి ప్లాన్స్ ఏం లేవు. ఇక్కడ చెప్తాను, మీరు పుట్టినప్పుడే మీ చావు దేవుడు రాశాడు, మీరు ఏం చేయాలనే దేవుడు ఆల్రెడీ రిటర్న్ బ్రదర్. ఎందు గురించి కూడా చెప్తున్నా నేను మీకు, ఇక్కడ వినండి.
మనం అందరం మన చావుని మర్చిపోయి బతుకుతుంటాం, కానీ మనం అందరం మన ప్లాన్ ప్రకారంగా నడుస్తుంటది మన జీవితం అనుకుంటాం, కానీ ఏది లేదు, దేవుడి చేయలో ఉంది మీ జీవితం అంతా. ఎందుకంటే నిన్నగాక మొన్ననే బస్ లో సో ఇక్కడ విషయం చెప్తా. ఇప్పుడు ఈ రోజు వరకు మీరెవరో నాకు తెలియదు, నేను ఎవరో నాకు తెలియదు. అసలు మీరు నా ముంగటికి ఈ రోజు వచ్చి ఇట్లా కూర్చుంటారు అనేది నేను ముఖం ఇంతవరకు కూడా చూడలేదు, కానీ దేవుడు ఎప్పుడో రాత రాసిండు. ఈ రోజు ఈ క్షణానికి మీరు ఇక్కడ నా ముంగట ఇంటర్వ్యూ చేయడానికి మీ రాతలో రాసిండు, మేము మీతో ఇంటర్వ్యూ చేయడానికి దేవుడు రాసిండు. మీ వల్ల ఒక మంచి మెసేజ్ కూడా బయట మీకు తెలియదు, బయట ఎవరికైతే పిచ్చి భ్రమ ఉందో మేము దేవుళ్ళు అయిపోతాము అది ఇదని దాని క్లారిటీ ఇవ్వడానికి, అంటే మేము ఎంతవరకు నిజం, ఎంతవరకు మేము నమ్మి కార్యం చేస్తున్నామని మీ వల్ల మంచి మెసేజ్ పోతుంది. రాసిన రాతలను మీరు నడుస్తున్నారు, నేను నడుస్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఏ జాతకాలు మీ జీవితాన్ని ఖరాబ్ చేయవు, ఏ జాతకాలు మీ జీవితాన్ని బాగు చేయవు. ఎందు గురించి చెప్తున్నానంటే క్లియర్ చెప్తున్నారు. ఇప్పుడు గంట ముందు మీ లైఫ్ లో మంచో చెడో జరిగి ఉంటాయి, ఈ జాతకాలు ఉన్నాయి కదా, అవి మారుస్తాయా? లేదు. ఒక గంట తర్వాత ఏం జరుగుతుంది చెప్పగలుగుతాయా? కొంతమంది నమ్ముతారు, నేను నమ్మను. మీరు అని అనట్లేదు, ఎవరైనా మార్చగలుగుతాయి అంటే ఇద్దరు ఉన్నారు, అదే చెప్తున్నా. ఏ జీవితం ఎవరు చేయలో లేదు, ఆ దేవుడి చేయలో ఉంది. నువ్వు ఎప్పుడు పోవాలనేది ఆ దేవుడి చేయలో ఉంది. నేను నాకు ఇచ్చిన పనిని ధర్మం తప్పి నేను పని చేస్తే దేవుడు ఉంచాడు, ఇది క్లియర్. ఎందుకంటే నేను అన్నిటికంటే ఆ గొప్ప కార్యం, రెండు అతీతమైన శక్తులను ఇక్కడ మేము ప్రతిష్ఠ చేసినాం. అదే మేము తప్పుడు మార్గంలో నడిస్తే దేవుడే ఉంచాడు మమ్మల్ని. అసలు ఏ శక్తిని అయితే మేము నమ్మినామో ఆ శక్తి మమ్మల్ని ఉంచదు, మాకు అవసరం కూడా లేదు. ఈ రోజు మేము అందరితో పాటు సేవకులం. మీకు ఒక విషయం స్పెషల్ గా ఉండం కూడా చెప్తున్నా, ఈ గుడిలో మేము రాగానే అందరు భక్తులను ఆపేసి మాకు ఫస్ట్ పూజలు ఏమీ ఉండవు. తను అక్కడ చిన్నమ్మ పాదాలు ఇక్కడ మొక్కుకుంటారు, నేను కూడా వచ్చి ఇక్కడ పాదాలు మొక్కుకొని వెళ్ళిపోతాను. ఇంకా మేము వెళ్ళి అంతా అందరికి మంచిగా ఉండే అవే చూసుకుంటాం తప్పితే ఇంకా వేరే. ప్రతి శుక్రవారం కూడా అందరూ తినేసి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ 2:30, 3 o'clock అక్కడే కూర్చొని తింటాం మేము. ఎప్పుడైనా నాకో తనకో హెల్త్ బాగాలేకపోతే మాత్రమే, అది కూడా లేచి నడవలేని స్టేజ్లో ఫీవరో ఏదో ఉంటే మాత్రమే అక్కడ దాకా భోజనం వెళ్తుందే కానీ, లేకపోతే ప్రతిరోజు భోజనం కూడా మేము ఇక్కడే చేస్తాం. మరి అట్లా ఉండాల్సిన అవసరం లేదు కదా, ఇంటికి వెళ్ళి ఫుల్ లగ్జరియస్ గా తినొచ్చు కదా. అవి వాళ్ళే మాకు అన్నం వండి పెడతారు. సో మీకు కూడా ఒకటి విషయం, మీ ఛానల్ ద్వారా ఒకటి నేను చెప్పదలుచుకున్నాం, మేము ఇద్దరం కలిసి చెప్పదలుచుకున్నది ఒకటే. ఏ గుడ్లలో డబ్బులు వేయకండి, ఏ గుళ్ళల్లో హుండీలలో డబ్బులు వేయకండి. అన్న ప్రసాదాల కోసం అని చెప్పి మాత్రం ఎక్కడ డబ్బులు రాయకండి. 1000 రూపాయలు 2000 రాస్తుంటారు. ఆ డబ్బులు ఎందుకు రాయొద్దు అంటున్నామంటే, మీరు వేసి వచ్చిన రూపాయితో అక్కడ ఎవరు తింటున్నారు? లేని వాడికి ఫుడ్ పోతుందా? అది ఎవరు తింటున్నారు? ఇప్పుడు తిరుమలలో అందులో పేదవారు కూడా ఉన్నారు, అందరూ ఉంటారు. సో మనకు ఫుడ్ లేదా? ఒక నిమిషం, పేదవాడు అంటే ఎవరు? చేతిలో డబ్బులు లేని వాళ్ళే పేదవాళ్ళు. లేనివాడు అదే అసలే లేనివాడు, అసలే లేనివాడు వాళ్ళకి పెట్టమని చెప్తారు. గుడికి పోయే ఎఫర్ట్ ఉన్నవాడికి వాడికి ఫుడ్ తినడానికి లేదు. ఉదాహరణకి అక్కడ కూడా పెట్టండి. నేను ఆ డబ్బులు ఏవైతే మీరు ఇద్దాం అనుకుంటున్నారో, మీరు దేనికి ఏ ఫుడ్ కి దేనికి మాత్రం ఇవ్వకండి ఏ మనిషి కూడా. ఎందుకంటే అందరు తినడానికి మంచిగా ఉన్నది, ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే లేనివాడు కూడా అడుక్కు తినేటవాడు కూడా దానం వేయడానికి ఎందుకంటే పుణ్యం కావాలని చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి వేసి వస్తుంటారు. మీరు ఏదైతే వేయాలనుకున్న 2000, 3000 ఆ డబ్బులు తీసుకెళ్లి లేని వాళ్ళ పిల్లల చదువులోకి ఇవ్వండి. ఎందుకంటే వాడికి మీరు ఆ చదివిపిస్తే జీవితాంతం తిండి పెట్టిన వాళ్ళు అవుతారు. మీ ఇద్దరిలో కమ్యూనిస్టులు కనిపిస్తున్నారు. జీవితం సో లేని వాళ్ళ పిల్లలను చదివిపిస్తే జీవితాంతం, ఇప్పుడు డబ్బులు లేక చదువు వదిలేస్తున్నారు చాలా మంది పిల్లలు. అట్లాంటి పిల్లలకు మనం చదివిపిస్తే జీవితాంతం మనకి ఫుడ్ పెట్టిన వాళ్ళు అవుతారు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వాళ్ళ కుటుంబానికి ఫుడ్ పెట్టిన వాడు అవుతాడు. సో ఇంకొకటి ఏంటంటే వాడు మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. మీ రూపాయి మంచి పని కోసం మీరు ఇస్తున్నారు, ఆ మంచి పని కోసం వాడాల్సిన రూపాయి, ఆ రూపాయిని తీసుకెళ్లి లేని వాళ్ళ పిల్లలను మీరు చదివించారనుకోండి. అంటే ఇప్పుడు మీరు పిల్లల చదువు గురించి వాటి గురించి చెప్తున్నారు సార్. ఇప్పుడు ఎవరైతే భక్తులు వెళ్ళి ఆలయాల్లో హుండీలో డబ్బులు వేస్తున్నారో, అలాంటి ఆలయాలన్నీ కూడా దేవాదాయ శాఖ కిందకు వచ్చి కొన్ని వందల గురుకులాల్లో పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. సో అక్కడ చదివే చదువు అక్కడ మంచి కూడా జరుగుతుంది. మీరు ఏది చేయాలనుకున్నా విద్యాదానం చేయండి. మీరు ఇచ్చే 10-15 వేల రూపాయలు ఒక సంవత్సరం ఫీజు అవుతుంది ఆ పిల్లలకు. ఆ పిల్లలని మిమ్మల్ని మీరు జీవితాంతం ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు ఈ పిల్లలు అని మీరు అనుకోవచ్చు. మీ దగ్గర పనిచేసే వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలను చదివిపియండి. మీరు ఎంతమంది చదివిస్తున్నారు? మేము ఒక ఇప్పుడు చదివిస్తున్నాం. మా పిల్ల ఇప్పుడు మా దగ్గర ఈ స్కూల్లో వీళ్ళు పనిచేసే వాళ్ళ పిల్లలను మేము చదివిస్తున్నాం.
మా ఇద్దరి So, కోరిక ఇంకా- కూడా ఇంకా ఇంకా చదివిపియాలి అని. యాక్చువల్ గా ఎందుకు అన్నదానం ఆపమని అడుగుతున్నాము అని అంటే ఇవాళ రేపు అన్నం అందరికి దొరుకుతుందండి. ఒక 5 రూపాయలు పెట్టిన అన్నం దొరుకుతుంది. ఒకప్పుడు దొరికేదా చెప్పండి? ఇట్లా చేయి జాపితే ఎవడన్నా ఒక 5 రూపాయలు వేస్తే ఆ టయానికి వెళ్ళి ఆడ కొనుక్కొని తినగలుగుతున్నాం. కానీ విద్య ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయింది. వాళ్ళకి ఎంతో చదువుకోవాలని ఉంటుంది, చదువుకోలేని వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉండట్లేవు, కొన్ని చోట్ల పైకి చూపిస్తున్నారు కానీ రియల్గా లోపల ఉండట్లేవు. పాపం గవర్నమెంట్ చెయ్యాలనుకున్నా మధ్యలో ఉన్న వాళ్ళు తినేస్తున్నారు. మేము అనేది ఏంటి అని అంటే మంచి పనికి వాడండి, చదువు చెప్పించండి. సంవత్సరం పాటు ప్రతి నెల ఒక 2000 3000 అక్కడ ఇచ్చే బదులు ఒకేసారి మీ ఇంట్లో పనిచేసే పనావిడ బిడ్డకే ఫీజు కట్టండి. దేవుడే మీరే దేవుడు ఇంత ముందుకే చెప్పినా దేవుడు ఎక్కడ ఉంటాడు? మీ లోపల ఉంటాడు, ప్రతిదీ చూస్తుంటాడు అని చెప్పినా కదా. సో ప్రశాంతత లేదని చాలా మంది బాధపడుతుంటారు కదా సార్. వాళ్ళందరికీ ఒకటే విషయం చెప్తా, నిజంలో బతకడం మొదలు పెట్టండి. నిజంలో ఎట్లా బతుకుతాం, మరి ఎట్లా అవుతుంది ఇదని అనుకోవచ్చు. ఒకటి నిజం ఒప్పుకోవడం మొదలు పెట్టండి, నీ కర్మ అప్పుడే ఎండ్ అవుతుంది. ఎలా చెప్పాలా? ఇప్పుడు మీ కింద మీ డ్రైవర్ ఉంటారు అనుకోండి, మీ డ్రైవర్ని మీరు అతను తప్పు లేకపోయినా తిట్టేస్తారు, తిట్టేయడము కొట్టేయడం జరుగుతుంది. తిట్టిన తర్వాత ఆ తప్పు అప్పుడు ఆ డ్రైవర్ది తప్పు కాదన్నప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు పోయి సారీ చెప్తారా? చెప్తాను. మీరు చెప్తారా? చెప్తాను. సరే చెప్పిరా ఇప్పటివరకు మీరు ఎప్పుడైనా? నా తప్పు ఉంటే ఖచ్చితంగా చెప్పిరా ఇప్పటివరకు మీరు ఎప్పుడైనా? చెప్పాను, చాలా మంది చెప్పాను. చాలా మంది చెప్పారా? మీ ఇంట్లో అమ్మ నాన్నకి ఎన్నిసార్లు చెప్పారు? నాన్నకు చెప్పలేదు, అమ్మకి చెప్పాను. ఎందుకు? విషయం అదే చెప్తున్నా నేను. మీరు ఎక్కడైతే మీరు అన్నారో ఇప్పటిని కూడా నేను అదే చెప్తున్నా, ఎక్కడైతే మనం తప్పు చేసినామని మనకు అనిపించిందో అక్కడ పోయి మీరు ఒప్పేసుకున్నారు అనుకోండి, మీ కర్మ అడికేయండి. సో మీరు ఏమైపోతుంది అంటే దాంట్లో ఏమైపోతుంది అంటే ఏ తప్పు మనం చేసినా మళ్ళీ మనం పోయి సారీ అయితే చెప్పాలి, ఎందుకు తప్పు చేయాలని ఒక ఆలోచన వస్తుంది. అప్పుడే మనలో ఉన్న దేవుడు బయటకు వస్తాడు. ఏదైనా మంచి పని చేయాలని ఒక ఆలోచన వస్తుంది, చెడు ఉద్దేశమే రాదు మీ మైండ్కి అప్పుడు. సో మీ అందరికీ కూడా నేను చెప్పేది ఆ ఒక్క మార్పే. నిజంలో బతకడం అంటే మీరు చేసిన పనిని ఇమీడియట్ గా ఒప్పేస్తాం. ఎందుకంటే మనిషి సహజం, కోపం వస్తూ ఉంటది, కోపం వచ్చినప్పుడు తిట్టేస్తాం చేస్తాం. కానీ తప్పు మనదని తెలుసుకున్నప్పుడు మన ఈగోకు పోకుండా మనం అక్కడ, ఎందుకంటే ఇప్పుడు ఇద్దరి మధ్యలో గొడవ అవుతుంది. ఒక గొడవ ఒకరిది తప్పు ఉంటుంది, ఇంకొకటి తప్పు ఉండదు. తప్పున్నవాడు తప్పు లేని వాడిని కొడతాడు, వాడు పోయి ఎంబడే సారీ చెప్పిండు అనుకోండి, వీడి మనసులోకి అప్పుడే ఎండ్ అయిపోద్ది. అది లేకుండా వీడిని వదిలిపెట్టినా అనుకోండి, నిన్ను ఎప్పుడెక్కడో దాడి చేయాలని వాడు ఆలోచిస్తాడు. సో ఇవన్నీ ఎండ్ కావాలంటే మనలో ఉన్న నిజంలోకి రండి, వాడికి పోయి సారీ చెప్పేసేయండి, అయిపోతుంది అడిగండి. అంటే ఈరోజు ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చే ముందు మీ మీద నాకు కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, కొన్ని మంచి అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి మంచిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. అండ్ కొన్ని లాజికల్గా అయితే నాకు పరిపూర్ణమైన సమాధానాలు అయితే దొరకలేదు, బట్ మీ సైడ్ నుంచి మీరు గట్టిగా నిలబడినారు కాబట్టి ఈ ప్రయాణంలో ఇక్కడ ఎవరికైతే మీరు నష్టం చేయట్లేదు. లాజికల్ గా దేనికి సమాధానం దొరకలేదు? అమ్మవారితో ఆ వాక్కు రావడం కానీ 100%. మేము త్వరలో ఎవరైతే మా ప్రయాణంలో మేము ఒక్కొక్క చోటికి వెళ్ళినామో అక్కడ చూసినవేందో డాక్యుమెంటరీ రూపంలో చేపించడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ విగ్రహం చెక్కిన అతల నుంచే మొదలు పెట్టాలి. మాకు ఇప్పటి వరకు ఇక్కడే టైం సరిపోయింది. మేము ఆ టైం కోసమే వెయిట్ చేసినాం. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ మేము చెప్పిన మాటలు నిజమని నమ్మాలి అంటే వాళ్ళకి ఏదో ఒకటి కావాలి ప్రూఫ్. ఆ ప్రూఫ్ ని మేము ఇక్కడ వదిలే ఇప్పుడు అర్థమైందా ఇందాక నేను దేనికోసం మాట్లాడుతున్నాను? 100% ఇప్పుడు ఏమంటారు, ఈ జనరేషన్ కి రియాలిటీ కావాలి బ్రదర్, ఆ రియాలిటీని మేము చూపించడానికి రెడీ ఉన్నాం. సో అదే పనిలో మేము కూడా ఉన్నాము. త్వరలో మేము ఒక మంచి రైటర్ ని వెతుకుతున్నాం. ఎందుకు అనంటే వాళ్ళతో కొన్ని నిజాలు బయట పెట్టించాలి, ఒక బుక్ రూపంలో, ఒక కథ రూపంలో మా జర్నీని అక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఆ ఇన్ పర్సన్స్ తో కూడా ఒక డాక్యుమెంటరీ చేయాలనే మా ప్రయత్నం. అది త్వరలోనే జరుగుతుంది. అమ్మ ఎప్పుడు ఆజ్ఞిస్తే ఆ క్షణం మేము చేయడానికి రెడీ ఉన్నాం. ఈ మొత్తం ప్రయాణంలో మీరు మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.